సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అసలు ఏంటి ప్లాస్టిక్ సర్జరీ అంటే? ప్లాస్టిక్ అని ఉంది కాబట్టి ఇక్కడ ప్లాస్టిక్ యూస్ చేస్తారా, ఏ రకంగా చేస్తారు, ఇలాంటి అపోహలు చాలా ఉంటాయి. ఏంటండి అసలు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి? సో మనం ప్లాస్టిక్ సర్జరీలో ఏం చేస్తున్నామంటే మన బాడీ పార్ట్స్ని లేకపోతే మన బాడీ టిష్యూస్ని ఒక విధంగా మోల్డ్ చేసి, ఇలాంటివి దెర్ ఆర్ మల్టిపుల్ సబ్ స్పెషాలిటీస్ అన్నమాట. ఎక్కువ శాతం అంటే సెలబ్రిటీసా లేకపోతే సామాన్య మానవులు ఉన్నారా? సామాన్య వాళ్ళు కూడా చాలా ఉన్నారండి. యాక్చువల్లీ లాస్ట్ 5-6 ఇయర్స్లో చూసుకుని కూడా దే ఆర్ అండర్స్టాండింగ్ దట్ ఓకే ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ప్లాస్టిక్ సర్జరీ విధానం అనేది సాధారణంగా మనకు తెలిసింది ఓల్డ్ మూవీస్ నుంచి, అంటే 90s 80s నుంచి. అసలు నిజంగా అప్పటి నుంచే స్టార్ట్ అయిందా, అంతకు ముందరే ఉందా ఇదంతా కూడా? మీకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తానండి. అసలు మనకి ప్లాస్టిక్ సర్జరీ స్టార్ట్ అయింది 5000 ఇయర్స్ బ్యాక్. అవన్నీ ఇన్వెంట్ చేస్తే ఫారినర్స్ వచ్చి ఆయన దగ్గర నుంచి నేర్చుకుని అప్పుడు అది ఇంకా ఫేమస్ అయిందన్నమాట. మేల్ అయినా ఫీమేల్ అయినా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి అని అంటే వాళ్ళకు ఉండాల్సిన అర్హతలు ఏంటి? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యూ షుడ్ బీ ఇన్ అ వెరీ గుడ్ కండిషన్ ఆఫ్ హెల్త్. సో మన కిడ్నీ ఫంక్షన్ అయినా, లివర్ ఫంక్షన్ అయినా, హార్ట్ ఫంక్షన్ అయినా ఇవన్నీ నార్మల్ ఉంటేనే దెన్ వీ గో హెడ్ విత్ దాట్ అన్నమాట. నిజంగా ఇదంతా ఉంటుందంటారా? కరెక్ట్, డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు అంత ఉండదు. వెరీ రేర్, లైక్ లెస్ దెన్ 5% పీపుల్లోనే అవుతుందన్నమాట. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ వరిణిక గారు, మెడికల్ డైరెక్టర్ అండ్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్. సాధారణంగా మనందరము వింటూ ఉంటాము, ముఖ్యంగా సెలబ్రిటీల విషయానికి వచ్చేసరికి మొదటి సినిమాకి రెండవ సినిమాకి అలా సినిమాలు పెరుగుతున్న కొద్ది సంఖ్య, ముందు ఆ సినిమాలో ఆ హీరో ముక్క అలా ఉంది, తర్వాత వచ్చేసరికి ఇలా అయిపోయింది, వీళ్ళంతా సర్జరీలు చేయించుకుంటున్నారు, ఉన్న అవయవాలని వాళ్ళకు నచ్చినట్టుగా అందంగా మార్చుకుంటున్నారు అని మాత్రమే చెప్పుకునేది. కానీ ప్రస్తుత రోజుల్లో సెలబ్రిటీలే కాదు, ప్రతి ఒక్కరూ సామాన్యులు కూడా మాకు అందంగా ఉండాలని ఉంది, కానీ మాలో ఇది లోపంగా కనిపిస్తోందని ఎవరికి వారు మేము ఇది ఇలా కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ముక్కు దగ్గర నుంచి జా లైన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఇలా రకరకాలుగా మార్పులు చేసుకుంటున్నారు. అసలు ఏంటి ఇదంతా నిజంగా కరెక్టేనా? ఇది చేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఒకటి ఏదైనా మనం మార్కెట్లో వింటున్నాము ఎక్కువగా దాని గురించి అని అంటే దాని గురించి ఎక్కువగా అపోహలు వినిపిస్తూ ఉంటాయి. అలాగే మనం ప్లాస్టిక్ సర్జరీ గురించి కూడా చాలా రకాల అపోహలు అయితే విన్నాము. దీనివల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి కొన్ని వార్తా కథనాలు అయితే మనం విన్నాము. ఇదంతా ఎంతవరకు వాస్తవమో ఇప్పుడు మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎలా ఉన్నారు మీరు? బాగున్నానండి. వర్ణిక గారు, సాధారణంగా ప్లాస్టిక్ సర్జరీ అనగానే అందరికీ తెలిసింది ముక్కు కరెక్షన్ చేయించుకుంటారు, ముక్కు వాళ్ళకి తగ్గట్టుగా ఏ షేప్లో ఉంటే బాగుంటుందో ఆ షేప్లో అని చెప్పి ఒకప్పుడు. కానీ ఇప్పుడు రకరకాలుగా వచ్చేసాయి మార్కెట్లోకి. అసలు ఏంటి ప్లాస్టిక్ సర్జరీ అంటే? ప్లాస్టిక్ అని ఉంది కాబట్టి ఇక్కడ ప్లాస్టిక్ యూస్ చేస్తారా, ఏ రకంగా చేస్తారు, ఇలాంటి అపోహలు చాలా ఉంటాయి. ఏంటండి అసలు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి? సో ప్లాస్టిక్ సర్జరీ అనేది ఇట్స్ అ గ్రీక్ వర్డ్ అండి. ప్లాస్టిక్ అంటే టు మోల్డ్ అనమాట ఇన్ గ్రీక్. సో మనం ప్లాస్టిక్ సర్జరీలో ఏం చేస్తున్నామంటే మన బాడీ పార్ట్స్ని లేకపోతే మన బాడీ టిష్యూస్ని ఒక విధంగా మోల్డ్ చేసి దాన్ని ఇంకా అందంగా లేదంటే ఇంకా ఫంక్షనల్గా చూపించడానికి చేసే సర్జరీస్ని అంటారనమాట. ఓకే, అంటే అడిషనల్గా మనం ఏం యూస్ చెయ్యట్లేదా ఇక్కడ కృత్రిమంగా? సో అది డిపెండ్స్ అండి. ఇప్పుడు ఒక పేషెంట్కి వాళ్ళ బాడీలోనే టిష్యూస్ ఉన్నాయి అంటే అవే వాడి మేము అప్పుడప్పుడు సర్జరీస్ చేస్తాం. కొంతమందికి అది కాకుండా ఇంకా ఎక్కువ వాల్యూమ్ కావాలి, లేదు అంటే ఇంకా ఎక్కువ అపియరెన్స్ బాగా ఉండాలి, అలాంటప్పుడు మనం బయట నుంచి ఇంప్లాంట్స్ అంటాం అనమాట. సో అవి యూస్ చేసి అప్పుడు సర్జరీస్ చేస్తూ ఉంటాం. ఓకే, ఎన్ని రకాలు ఉంటాయండి ప్లాస్టిక్ సర్జరీలోనే? సో ప్లాస్టిక్, ఇది మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే చాలా మందికి ప్లాస్టిక్ సర్జరీ అంటే ఉత్తి మీరు చెప్పినట్టు ఓకే ఇలాగా సెలబ్రిటీస్ చేయించుకునేవే అన్నట్టు అంటారు. కానీ ప్లాస్టిక్ సర్జరీలో 18 సబ్ స్పెషాలిటీస్ ఉన్నాయండి. సో ప్లాస్టిక్ సర్జరీలో కూడా ఇప్పుడు చాలా విభాగాలు ఉంటాయి. ఇప్పుడు బర్న్ సర్జరీస్ అనేవి అంటే కాలిపోయిన వాళ్ళకి సర్జరీస్. రెండోది ఇప్పుడు చిన్నపిల్లల్లో మీకు చాలా మటుకు డిఫార్మిటీస్ వస్తాయి. అంటే మీరు చూస్తారు కదా, ఇప్పుడు చేతుల్లో ఫింగర్స్ ఎక్స్ట్రా ఉండడం, క్లెఫ్ట్ లిప్ అంటారు, క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్
ప్యాలెట్ ఉండము అది. ఇంకోటి ఒకటి ఏంటి అంటే ఇప్పుడు చాలా మందికి మైక్రోవాస్కులర్ సర్జరీస్ అంటాం అనమాట. అంటే మైక్రోస్కోప్లో చూసి మనకి చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ ఏమేమి ఉంటాయో చాలా చిన్న డయామీటర్స్వి వాటికి సర్జరీ చేసేవి ఉంటాయి. ట్రామా ఉంటుంది. తర్వాత బ్రెస్ట్ సర్జరీస్ అనేవి స్పెషల్గా వేరే ఉంటాయి అనమాట. అంటే ఫీమేల్స్కి బ్రెస్ట్ రిలేటెడ్ సర్జరీస్ అన్ని ఏమేమి చేయగలుగుతామో అవి. అది కాకుండా ఇప్పుడు మనకి ఇంకా ఏమైనా న్యూరో సర్జరీ వాళ్ళతో పాటు చేసే సర్జరీస్ అండ్ ఇప్పుడు ముఖ్యంగా చాలా మందికి ముందుకు వచ్చేది ఏంటంటే కాస్మెటిక్ గైనకాలజీ సర్జరీస్ అన్నమాట. సో చాలా మందికి ఇప్పుడు వెజైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ డెలివరీ అయ్యాక చాలా మందికి వెజైనా ఓపెన్ అప్ అయిపోయి వెజైనాలో ప్రాబ్లమ్స్ వచ్చి అలాంటి వాటికన్నిటికీ కూడా సొల్యూషన్స్ ఉంటాయి. అండ్ అందరికీ తెలిసిందైతే ఎస్థెటిక్ సర్జరీ అనేది, సో అదైతే చాలా మందికి కామన్ గా ఐడియా ఉన్నవి. సో ఇలాంటివి దెర్ ఆర్ మల్టిపుల్ సబ్ స్పెషాలిటీస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ ప్లాస్టిక్ సర్జరీ ఓవరాల్ గా మీరు చెప్పినట్టుగా అయితే 18 టైప్స్ ఉన్నాయని చెప్పారు. ఎక్కువగా మన ఇండియాలో ఎక్కువగా ఏది చూస్ చేసుకుంటున్నారు? ఎక్కువ డిమాండ్ దేనికి ఉంది? సో మనకి ఇప్పటికైతే ట్రామా అండ్ బర్న్స్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే మనకి పాపులేషన్ కూడా ఎక్కువ ఉంది, యాక్సిడెంట్స్ అవన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఇవి రెండు మెయిన్గా ఫస్ట్ అండ్ సెకండ్లో ఉంటాయి. థర్డ్ ఎస్థెటిక్ అండ్ బ్రెస్ట్ సర్జరీస్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఓకే ఓకే, ఎక్కువగా ఏ సర్జరీ చూసుకున్నా సెలబ్రిటీస్ ఎక్కువగా చేయించుకుంటారు. ఇప్పుడు నార్మల్ పీపుల్ కూడా దీంట్లోకి ఎంటర్ అయ్యారని చెప్పాలి. ఎక్కువ శాతం అంటే సెలబ్రిటీసా లేకపోతే సామాన్య మానవులు ఉన్నారా? సామాన్య వాళ్ళు కూడా చాలా ఉన్నారండి. యాక్చువల్లీ లాస్ట్ 5-6 ఇయర్స్లో పోస్ట్ కోవిడ్ మీరు చూసారు అంటే మిడిల్ క్లాస్ పీపుల్ చాలా మందికి అవేర్నెస్ పెరిగి ఇలాంటివన్నీ సర్జరీస్కి చాలా మంది ఆప్ట్ చేసుకుంటున్నారు. అంటే ముందు ఎలా ఉండేదంటే కొన్నిసార్లు వాళ్ళకి అది సర్జరీ చెయ్యొచ్చు అని కూడా అవగాహన ఉండేది కాదు. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇవన్నిట్లో చూసుకుని కూడా దే ఆర్ అండర్స్టాండింగ్ దట్ ఓకే ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి, కావాలంటే మనం చేసుకోగలుగుతాము అన్నట్టు దే ఆర్ అండర్స్టాండింగ్. అవును, ఇప్పుడు ఈ ప్లాస్టిక్ సర్జరీ విధానం అనేది సాధారణంగా మనకు తెలిసింది ఓల్డ్ మూవీస్ నుంచి, అంటే 90s 80s నుంచి. అసలు నిజంగా అప్పటి నుంచే స్టార్ట్ అయిందా, అంతకు ముందరే ఉందా ఇదంతా కూడా? మీకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తానండి. అసలు మనకి ప్లాస్టిక్ సర్జరీ స్టార్ట్ అయింది 5000 ఇయర్స్ బ్యాక్. 5000 ఇయర్స్. అండ్ అది కూడా స్టార్ట్ అయింది ఇక్కడ ఇండియాలోనే. సో మాకు ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ ఎవరు అంటే సుశ్రుత అని చెప్తాం అనమాట. సో ఆయన ఆ కాలంలోనే ఎలా స్టార్ట్ చేశారంటే ఇప్పుడు మనకి పురాతన కాలంలో మీ స్టోరీస్ వింటే ఎవరైనా ఇట్లాగా దొంగిలిచ్చినా లేకపోతే వాళ్ళకి ఏమైనా శిక్ష పడినా కానీ వాళ్ళకి ముక్కు కట్ చేసేసేవారు. సో అలాంటి టైంలో ముక్కు రీకన్స్ట్రక్షన్ కి ఆయన టెక్నిక్స్ డెవలప్ చేశారనమాట. దట్ మనకి చేతి నుంచి చర్మం తీసుకుని లేదంటే ఇక్కడ చీక్ నుంచి చర్మం తీసుకుని చేయడము. సో ఆయన అవన్నీ ఇన్వెంట్ చేస్తే ఫారినర్స్ వచ్చి ఆయన దగ్గర నుంచి నేర్చుకుని అప్పుడు అది ఇంకా ఫేమస్ అయింది అనమాట. ఓకే, మీరు అన్నట్టుగా నాకు గుర్తొచ్చింది శూర్పణఖ ముక్కు చెవులు కోసేశారు అని చెప్పి. అయితే అప్పటి కాలం నుంచే ఇది మొదలైందేమో అయితే రాను రాను. ఓకే ఓకే, అయితే సాధారణంగా ఇప్పుడు శ్రీదేవి గారి విషయానికి వస్తే ముక్కు సర్జరీ మన దగ్గర అందరికి తెలిసిన పరంగా అయితే శ్రీదేవి గారి ముక్కు సర్జరీ చేయించుకున్నారు. ముందుగా చాలా బండగా ఉండేది ముక్కు, తర్వాత చాలా నాజుగ్గా అయింది. తను ఒక్కరేనా అంటే మన దగ్గర ఫస్ట్ చేయించుకుంది, ముందర ఇంకెవరైనా ఉన్నారా? అంటే ఇప్పుడు మనకి తెలిసింది తనండి, కానీ యాక్చువల్లీ చాలా మంది చేయించుకుని ఉంటారు. అంటే ముక్కే కాదు, జా లైన్ సర్జరీస్ అంటాము, లేదంటే హెయిర్ లైన్ సర్జరీస్ అంటాము. సో ఫీమేల్స్లో ఇవి చాలా కామన్ సర్జరీస్, చాలా మంది చేయించుకుంటారు. సో ప్లాస్టిక్ సర్జరీది మీకు ఇంపార్టెన్స్ లేదంటే అడ్వాంటేజ్ ఏంటంటే వీటిలో మనకి రెగ్యులర్ సర్జరీస్ లాగా చాలా పెద్ద స్కార్స్ ఉండవు. సో మనకి చేయించుకున్నాక కూడా అసలు వీళ్ళు చేయించుకున్నారా అనేది చాలా మటుకు తెలియదు, అన్లెస్ అని అంటే ఇట్ చేంజెస్ యువర్ ఫేస్ అలాట్ అన్నమాట. సో రైనోప్లాస్టీ అనేది ముక్కు సర్జరీకి మీకు చాలా మందికి ఫేస్ డ్రాస్టిక్లీ చేంజ్ అవుతుంది కనుక మనకి తెలుస్తుంది ఓకే వీళ్ళు చేయించుకున్నారు అని. కానీ చాలా మంది సెలబ్రిటీస్ ఎట్లా అంటే చిన్న చిన్న సర్జరీస్ చేయించుకుంటారు. అంటే ఇప్పుడు ఐ కింద బ్యాగ్స్ ఏమైనా ఉన్నా అవి, లిప్స్ షేప్ కరెక్షన్, ఇవన్నిటికి స్కార్స్ ఉండవు అనమాట అంత. సో దట్స్ వై మనకి అంత తొందరగా తెలియదు. మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఓకే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దే ఆర్ బికమింగ్ మోర్ బ్యూటిఫుల్ అలా అనుకుంటాం, కానీ ఓకే ఇది కరెక్ట్ గా చేయించుకున్నారు అన్నట్టు ఆ పిన్ పాయింట్ చేయలేకపోతాం. ఎవరికి ఉండదండి నిజంగా అందంగా ఉండాలని, ప్రతి ఆడపిల్లకే ఉంటుంది. ఆడవాళ్ళంటేనే అందం, కానీ ఇంకా అందంగా ఉండాలని ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో ఈ వీడియోస్ ఇవన్నీ చూసిన తర్వాత, ఒక అవేర్నెస్ వచ్చిన తర్వాత మనం ఎంత ప్రయత్నించినా వేస్ట్, ఇది లోపల నుంచి ఉండాలి మనం తీసుకునేది, అది కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకా డైరెక్ట్ ఇలా ప్లాస్టిక్ సర్జరీ అని చెప్పి. అయితే ఇది చూడటం వల్ల ఏజ్ చిన్న చిన్న పిల్లల్లో 15 ఇయర్స్ ఏజ్ తక్కువ ఉన్న పిల్లల్లో కూడా
నాకు ఇలా ఉంటే బాగుండు, నా నోస్ ఇలా కరెక్ట్ చేయించుకుంటే బాగుండు, ఇలాంటివి. అసలు ఎంత వయసు వాళ్ళు ఈ ప్లాస్టిక్ సర్జరీని చూస్ చేసుకోవచ్చు అంటారు? సో అసలు ఇప్పుడు బాడీ అవేర్నెస్ ఉండడం ఇస్ అ గుడ్ థింగ్ అండి. అంటే మీకు చాలా మందికి యాక్చువల్గా ప్లాస్టిక్ సర్జరీ అనేది అవసరం. ఇప్పుడు కొంతమందికి ముక్కు ఓన్లీ షేపే కాకుండా లోపల కూడా బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి. అలాంటి వాటికి మనకి ప్లాస్టిక్ సర్జరీ ఇస్ గుడ్. కొంతమందికి బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చాలా మంది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవద్దు అంటే వాళ్ళు చేయించుకోరు. కానీ ఇప్పుడు వాళ్ళకి అవేర్నెస్ పెరిగి దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. సో ఇలాంటి కేసెస్లో ఇట్స్ గుడ్. అండ్ ఈ బాడీ అవేర్నెస్ వెన్ ఇట్ బికమ్స్ బాడీ ఒబ్సెషన్, అంటే మనం కంటిన్యూస్గా చూసి వీళ్ళు ఇలా ఉన్నారు అందుకే నేను ఇలానే ఉండాలి, లేకపోతే ఆ సెలబ్రిటీ ఈ ప్రొసీజర్ చేయించుకుంది, లేకపోతే ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఈ పోస్ట్ పెట్టారు సో మనం చేయించుకుంటాము, ఇవన్నీ బాడీ ఒబ్సెషన్లోకి వస్తాయి. సో ఆ గీత దాటి వెన్ ఇట్ కమ్స్ టు ఒబ్సెషన్ దట్ ఈస్ అ రాంగ్ థింగ్. అందుకే మేము ఎప్పుడైనా ఏం చేస్తాము అంటే జనరల్గా ఎనీ వన్ హూ ఇస్ యంగర్ దెన్ 18 years of age వాళ్ళకి చెయ్యము, అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ మెడికల్లీ నెసెసరీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి బ్రెస్ట్ ఎనామిలీస్ ఉంటాయి, అంటే ఒక బ్రెస్ట్ ఫామ్ అవ్వదు, ఒక బ్రెస్ట్ ఫామ్ అయ్యి ఉంటుంది. సో అలాంటి వాళ్ళలో మేబీ 18 కింద ఉన్న వాళ్ళకి మెడికలీ ఇంపార్టెంట్ ఆర్ నెసెసరీ కనుక అప్పుడు మేము చేస్తాము. బట్ అదర్వైజ్ ఎప్పుడైనా 18 అండ్ అబవే మేము కన్సిడర్ చేస్తాం, బిలో 18 జనరలీ చేయమన్నమాట సర్జరీస్. ఓకే ఓకే. ఇప్పుడు హైబ్రోస్కి సంబంధించి కూడా చేయించుకుంటున్నారు కదా, ఎక్కువగా మేల్ కానీ ఫీమేల్ కూడా హైబ్రోస్ చేయించుకుంటున్నారు, అది కూడా 18 years బిలో వాళ్ళకి తీసుకోరా? జనరలీ అలా చేయమండి, ఎందుకంటే మనకి బాడీ అనేది 18 years వరకు చాలా చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనకి ప్యూబర్టీ ఒక 10 to 12 yearsలో ఆ టైంలో స్టార్ట్ అయ్యాక ఒక పర్సన్కి ఆ ఏజ్ నుంచి ఈవెన్ సమ్ టైమ్స్ స్టిల్ 20-21 ఆల్సో ద బాడీ చేంజెస్ చాలా. సో మనం ఆ టైంలో సర్జరీ చేసాము అంటే అగైన్ ఆఫ్టర్ 1 or 2 years ద బాడీ విల్ చేంజ్. అవును. సో దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ డూయింగ్ సర్జరీ డ్యూరింగ్ దట్ టైమ్ అనమాట. ఒకసారి వన్స్ దే రీచ్ దట్ 18-20 ఏజ్ అండ్ దే ఆర్ మెచ్యూర్డ్, బాడీ కూడా సెటిల్ అయిపోతుంది. అవును. సో దెన్ మనం సర్జరీ చేసాము అంటే మనకి అవుట్కమ్ కూడా బాగానే ఉంటుంది. అండ్ దెన్ దే విల్ ఆల్సో బీ ఇన్ దట్ మెంటల్ స్టేట్ టు అండర్స్టాండ్ అసలు మనం ఎందుకు చేయించుకుంటున్నాము అండ్ వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ ద సర్జరీ. నిజం, మీరు చెప్పింది నిజంగా. మన బాడీలో పర్ఫెక్ట్ ఒక సర్టన్ ఏజ్ వరకు వచ్చి ఆగిపోతుంది అక్కడ నుంచి అంటారు కదా, అది అంతవరకు వచ్చిన తర్వాత ఇంకా చేంజ్ అవ్వదు అనుకున్నప్పుడు మనం ఆప్షన్కి వెళ్తే బెటర్. నిజంగా ఈ అవేర్నెస్ ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఓకే. ఇప్పుడు పర్టికులర్ ఫేస్ విషయానికి వస్తే మన ప్లాస్టిక్ సర్జరీలో ఎలాంటివి ఉన్నాయి? ఫేస్కి రిలేటెడ్ చాలా ఉన్నాయండి. అసలు అంటే మనం మాట్లాడితే ఒక 3-4 days పడుతుందేమో. కానీ మోస్ట్ కామన్గా ఇప్పుడు అందరూ చేయించుకునేది ఏంటంటే మీరు చెప్పినట్టు రైనోప్లాస్టీ ఒకటి, ఐస్కి చుట్టూ ఉన్న సర్జరీస్ ఒకటి, తర్వాత లిప్. మేల్స్ కి మెయిన్ గా ఏం చేస్తారంటే జా లైన్ సర్జరీస్ ఉంటాయి. సో దాంట్లో కూడా ఇన్వేజివ్ నాన్ ఇన్వేజివ్ టెక్నిక్స్ ఉంటాయి. సో జా లైన్ కరెక్షన్ అయినా, డబుల్ చిన్ కరెక్షన్ అయినా, ఇట్లాంటివి చాలా కామన్ గా ఉంటాయి అన్నమాట. అండ్ అదే కాకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం కదా, సో హెయిర్ థిక్నెస్ పెంచడము, లేదంటే హెయిర్ లైన్ ముందుకు చేసుకోవడము, ఇలాంటివి దీస్ ఆర్ ద మోర్ కామన్ సర్జరీస్. ఓకే. ఈ హెయిర్ కి సంబంధించి ఎక్కువగా బట్టతల మగవాళ్ళకే ఉంటుంది కాబట్టి మగవాళ్ళే చూస్ చేసుకుంటారా, ఆడవాళ్ళు కూడా చూస్ చేసుకుంటారా? లేదండి, ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది ఆడవాళ్ళల్లో కూడా. మనము యాక్చువల్లీ మీరు ఒక 20-30 years బ్యాక్ చూస్తే మన పేరెంట్స్ అయినా లేకపోతే మన గ్రాండ్ పేరెంట్స్ లో చూస్తే వాళ్ళకి జుట్టు మీకు ఈవెన్ టిల్ 60-70 వరకు కూడా ఫుల్ ఉండేది. అండ్ ఈవెన్ మన అమ్మమ్మలకి వాళ్ళందరికీ కూడా బ్లాక్ హెయిర్ అంటే పిగ్మెంటెడ్ హెయిర్ కూడా 50-60s వరకు ఉండేది. అవునండి. ఇప్పుడు ఏమవుతుందంటే డ్యూ టు ఎక్స్పోజర్ టు పొల్యూషన్, మనం తినే ఫుడ్ అయినా లేదంటే మన స్ట్రెస్, స్లీప్ సైకిల్ మూలంచి ఆ హెయిర్ ఫాల్ అనేది చాలా తొందరగా అర్లీ వచ్చేస్తుంది. కొంతమందికి అయితే 20s లోనే స్టార్ట్ అయిపోతుంది. సో అందుకే ఈవెన్ ఫీమేల్స్ కి కూడా ఏమవుతుందంటే బై ద టైమ్ దే రీచింగ్ 40s అట్లాగా వాళ్ళకి హెయిర్ లాస్ వచ్చేసి ఒక ప్యాచ్ లాగా వచ్చేస్తుంది అనమాట, మేల్స్ లాగా. సో అందుకే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కొన్నిసార్లు మేల్స్ కి కాకుండా ఫీమేల్స్ కి కూడా చేయాల్సి వస్తుంది. ఓకే ఓకే. అంటే చాలా మంది ఫోర్ హెడ్ ఎక్కువ అయిపోతుంటుంది మీరు అన్నట్టు మేల్స్ లాగా, అలా అయిపోయి అది నున్నగా మారిపోతుంది, ఇంకా దీనిపైన అసలు హెయిర్ రాదు అని అంటారు కదా, అట్లా ఉన్నప్పుడు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చా? సో అలాంటి వాళ్ళకి మెయిన్ గా ఏంటంటే వెనకాతల డోనర్ ఏరియా అనేది ఉంటుంది. సో మనకి హెయిర్ లాస్ మేల్స్ లో ఎందుకు అవుతుందంటే టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ మలంచి. సో అది మెయిన్ గా ఫ్రంటల్ పార్ట్ ఆఫ్ ద హెడ్ కి ఎఫెక్ట్ చేస్తుంది. సో అందుకే మీరు చూడండి ఎప్పుడైనా ఎవరికైనా బట్టతలని చూస్తే మీకు
ఫ్రంట్ పార్ట్లో బట్టతలు ఉంటుంది, వెనకాతలు కాస్త హెయిర్ ఉంటుంది. ఉంటుంది. సో యాజ్ లాంగ్ యాజ్ డోనర్ హెయిర్ మంచిగా ఉంది అంటే వీ కెన్ డూ ట్రాన్స్ప్లాంటేషన్. కొంతమందికి మొత్తం పోతుంది, జెనెటిక్లీ ఆర్ హెరిడిటరీ అలా ఉంది అంటే, బ్యాక్ కూడా పోతే అప్పుడు దెన్ వీ కాన్ డూ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నమాట. ఓకే. ఇప్పుడు అంటే ఆ హెయిర్ ఎవరి హెయిర్ వాళ్ళకే యూజ్ చేస్తారా? ఆ చేసేది కూడా అంటే కొంతమంది మేల్స్కి అయితే బియర్డ్ నుంచి తీసుకోవడము, లేదంటే చెస్ట్ పార్ట్ నుంచి తీసుకోవడం ఇలా అంటారు, ఇదంతా వాస్తవమా? సో మీరు చెప్పినట్టు ఇప్పుడు హెయిర్ డోనర్ ఏరియా తక్కువ ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి మేము ఏం చేస్తామంటే 2 or 3 సిట్టింగ్స్లోకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాము. ఓకే. జనరల్గా 90% పేషెంట్స్కి ఒకే సిట్టింగ్లో వీ ట్రై టు ఫినిష్. కానీ కొంతమందికి డోనర్ ఏరియా తక్కువ ఉంది అంటే అప్పుడు మేము బియర్డ్ నుంచి కాస్త తీసుకోవడము. చెస్ట్ హెయిర్ అంటే చాలా రేర్గా తీసుకుంటాం, ఇంకెక్కడ మీకు ఆప్షన్ లేదు అంటే దెన్ వీ గో ఫర్ చెస్ట్ హెయిర్ అనమాట. అప్పటికి కూడా ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ చాలా వచ్చాయి. సో ఇప్పుడు డోనర్ ఏరియా తక్కువ ఉందనుకోండి, ఒక సిట్టింగ్ చేసి తర్వాత వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి మళ్ళీ ఆ డోనర్ ఏరియాలో అమౌంట్ ఆఫ్ హెయిర్ పెంచి దెన్ సెకండ్ సిట్టింగ్లో చేస్తాం అనమాట. సో ఈ బియర్డ్ చెస్ట్ హెయిర్ అనేది ఇట్స్ ఆల్వేస్ సెకండ్ థర్డ్ ఆప్షన్. ఇప్పుడు మీరు అన్నట్టుగా మెడిసిన్ ఇచ్చి హెయిర్ గ్రోత్ వచ్చేటట్టుగా ఎంత కాలం పడుతుంది అదంతా జనరలీ అట్లీస్ట్ ఒక 5 to 6 months చేస్తే బెటర్ అండి. 5 to 6 months పడుతుంది. ఒక 2 సిట్టింగ్స్ మధ్యలో ఒక 5 to 6 months పెడితే మనకి డోనర్ ఏరియా కూడా మంచిగా గ్రో అవుతుంది. ఇప్పుడు మేల్ అయినా ఫీమేల్ అయినా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి అని అంటే వాళ్ళకు ఉండాల్సిన అర్హతలు ఏంటి? ఆ టైంలో అంటే వాళ్ళ హెల్త్ కండిషన్ దృష్టిలో పెట్టుకోవాలి, ఎలా ఉండాలి? దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలా మందికి అనిపిస్తుంది జస్ట్ హెయిర్ ఫాల్ అయితే మనం ట్రాన్స్ప్లాంట్ చేసేసుకుందామని. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యూ షుడ్ బీ ఇన్ అ వెరీ గుడ్ కండిషన్ ఆఫ్ హెల్త్. అంటే మీకు బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా ఇవన్నీ కంట్రోల్లో ఉండాలి. ఓకే. సెకండ్ ఆఫ్ ఆల్ మీకు డోనర్ ఏరియా అడిక్వేట్ ఉండాలి. నేను చెప్పినట్టు ఇప్పుడు డోనర్ ఏరియా కరెక్ట్గా లేదు అంటే ఫస్ట్ మేము మెడికేషన్ ఇచ్చి వాళ్ళని ప్రిపేర్ చేసి దెన్ మేము తీసుకుంటాం. ఓకే. థర్డ్ ఏంటి అంటే వాళ్ళు హెరిడిటరీ వాళ్ళకి చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ ఉందనుకోండి, కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మూలంచి వస్తుంది. అంటే ఇట్స్ నాట్ రెగ్యులర్ స్ట్రెస్ రిలేటెడ్ హెయిర్ ఫాల్, ఇట్ ఈస్ మోర్ లైక్ మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మూలంచి హెయిర్ ఫాల్ రావడము, లేదంటే అక్కడ ఏదో ఇన్ఫెక్షన్ అయ్యి హెయిర్ ఫాల్ రావడము, అలాంటి వాళ్ళకి హెయిర్ పెట్టినా కానీ పోతుంది. సో దానికి కూడా ఫస్ట్ టెస్టింగ్ చేస్తాం అనమాట. అవి లేదు అంటేనే దెన్ వీ హ్యావ్ టు గో హెడ్ విత్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే. ఇలాంటివి 3-4 దీస్ ఆర్ ద క్రైటీరియా అండి. ఓకే. అంటే ఒక్కసారి మీ దగ్గరకు వచ్చి కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత వెంటనే నెక్స్ట్ మనం హెయిర్ ప్లాంటేషన్కి టైం అపాయింట్మెంట్ ఇస్తారా? ఎలా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా? సో ఫస్ట్ రాగానే ఒక పేషెంట్కి అనలైజ్ చేస్తామండి. అంటే డోనర్ ఏరియా ఎంత ఉంది, తర్వాత ఫ్రంట్ హెయిర్ లాస్ ఎలా ఉంది అని. సో ఆ ఫ్రంట్ హెయిర్ లాస్ ప్యాటర్న్కి కూడా గ్రేడింగ్ ఉంటుంది, నార్వుడ్ స్కేల్ అని అంటాం అనమాట. సో ఇప్పుడు లెస్ దెన్ 3 ఉందనుకోండి, వాళ్ళకి ఇలాగా మనం సర్జరీ కాకుండా పిఆర్పి అయినా, లేదంటే సీరమ్స్ అయినా, లేదంటే ఇలా మెడికేషన్స్ అయినా ఇవన్నిటితోటి చెప్పి వీ కెన్ ఆస్క్ దెమ్ టు కవర్ అప్. అది గ్రేడ్ 3 కంటే పెరిగినప్పుడు దెన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి చెప్తామన్నమాట. దాంట్లో కూడా ఏంటంటే ఫస్ట్ దే హ్యావ్ టు అండర్గో బ్లడ్ టెస్ట్. సో మన కిడ్నీ ఫంక్షన్ అయినా, లివర్ ఫంక్షన్ అయినా, హార్ట్ ఫంక్షన్ అయినా ఇవన్నీ నార్మల్ ఉంటేనే దెన్ వీ గో హెడ్ విత్ దట్ అనమాట. ఓకే. సో అవన్నీ నార్మల్ వచ్చాక దెన్ వీ టేక్ దెమ్ ఫర్ సర్జరీ. దాంట్లో కూడా డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ నేను చెప్పినట్టు 1 సిట్టింగ్ 2 సిట్టింగ్స్ అది డిస్కస్ చేసి మనం ప్లాన్ చేస్తాం. ఓకే. సో ఆన్ ద డే ఆఫ్ సర్జరీ జనరలీ ఇట్ టేక్స్ అరౌండ్ 8 to 9 hours. సో ఎర్లీ మార్నింగ్ ఆర్ ఎంత తొందరగా అయితే స్టార్ట్ చేసి వాళ్ళని అంతా ఇది డన్ అండర్ లోకల్ ఎనెస్థీషియా. సో పేషెంట్ అవేక్ ఉంటారు, మాతో మాట్లాడుతూ ఉంటారు, కంఫర్టబుల్గా ఉంటారు. సో మార్నింగ్ అరౌండ్ 8-9కి స్టార్ట్ చేస్తే బై ఈవినింగ్ 4-5 ఇట్ ఈస్ జనరలీ డన్. అది అయిపోయాక దెన్ దే గో హోమ్. నెక్స్ట్ 10 daysకి పోస్ట్ ఆఫ్ ఫాలో అప్ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి కాస్త ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. అంటే ఆ పెట్టింది ఎట్లా అంటే ఇప్పుడు మనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాక కూడా ఎట్లా ఉంటుంది, మనకి హాస్పిటల్లో మెడిసిన్స్ ఇస్తారు, ఫాలో అప్ చెప్తారు. దీంట్లో కూడా అలాగే అనమాట. సో హెయిర్ ఎట్లా కేర్ తీసుకోవాలి, ఏమేమి మెడికేషన్స్ తీసుకోవాలి అవన్నీ మేము చెప్తాము. సో ఈ హెయిర్ ఫస్ట్ 3 months చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. అంటే మీరు పనికి వెళ్ళొచ్చు, అన్నీ చేసేయచ్చు, ఆఫ్టర్ 1 week యూ కెన్ కంటిన్యూ. కానీ అది కేర్ఫుల్గా ఎలా ఉండాలంటే డైరెక్ట్ హీట్ అయినా, లేదంటే చాలా పొల్యూషన్ అయినా ఇవన్నీ అంటుకోకూడదు అనమాట. ఆ 3 monthsలో హెయిర్ మీకు ఎంత మంచిగా అక్కడ అటాచ్ అయితే మీకు అంత థిక్ హెయిర్, అంత మంచి రిజల్ట్ వస్తుంది. 3 months పడుతుంది మినిమం అక్కడ సెట్ అయిపోవడానికి.
ఓకే ఓకే. ఇప్పుడు అంటే 1 వీక్ తర్వాత మనం ఎవరి వర్క్స్ వాళ్ళు వెళ్ళిపోవచ్చు అన్నారు కదా. జనరల్గా మనం హెల్దీగా ఉండి కరెక్ట్గా మనకు బై బర్త్ వచ్చిన హెయిరే మనం చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ హెయిర్ ఫాల్ అవుతుంది. స్కార్ఫ్స్ కట్టుకుంటాము, రకరకాలుగా క్లోజ్ చేసేస్తాం. కానీ ఇప్పుడు మేల్ అనేసరికి పర్టికులర్గా డ్రైవింగ్ అంటే హెల్మెట్ పెట్టుకోవాల్సి వస్తుంది, ఎక్కువగా స్వెట్ వచ్చేస్తుంది హెల్మెట్ పెట్టినప్పుడు. అలా ఉన్నప్పుడు ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చే అవకాశం ఉందా? సో అందుకే పోస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వాళ్ళకి 3-4 ఏం చెప్తామంటే మరీ టైట్గా ఉన్నవి ఏమీ పెట్టుకోకూడదు. సో నో హెల్మెట్స్, నో టైట్ మంకీ క్యాప్స్ లాంటివి కొంతమంది పెట్టుకొని ట్రై చేస్తారు, అలాంటివి కాదు. రెగ్యులర్ లూజ్ క్యాప్స్ పెట్టుకోవచ్చు వాళ్ళు. అండ్ దెన్ ఆఫీస్కి అవన్నిటికి వెళ్ళాక కూడా ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్ ఎక్స్పోజ్ అవ్వకూడదు. అంటే డైరెక్ట్ ఏసీ కింద కూర్చోవడము, లేదు అంటే మీరు కుకింగ్ చేస్తున్నారంటే డైరెక్ట్ హీట్ దగ్గర నుంచోవడము, అట్లా ఎక్కువసేపటికి నుంచోకూడదు అనమాట. బికాస్ హెయిర్ ఫాలికల్స్ ఆర్ వెరీ సెన్సిటివ్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు టైంకి తినాలి, టైంకి పడుకోవాలి. సో అంత కరెక్ట్గా చేస్తే దీని నరిష్మెంట్ కూడా బాగా వెళ్తుంది కనుక హెయిర్ ఫాలికల్స్ మంచిగా వస్తాయి అప్పుడు. ఓకే. అంటే మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్ తీసుకుంటే సరిపోతుందా? ప్లాంటేషన్ తర్వాత సపరేట్గా ఇంకా ఏమైనా బెస్ట్ ఫుడ్ తీసుకోవాల్సి? లేదండి, జనరల్ మీరు నార్మల్ ఫుడ్ తీసుకుంటే మంచిది. జస్ట్ మేము ఏమంటామంటే ఎక్కువ మసాలా లేకపోతే ఎక్కువ కారంగా ఉన్నది, లేదంటే ఇప్పుడు మనం బయట స్ట్రీట్ ఫుడ్ అవన్నీ తింటాం కదా అన్హైజీనిక్ ఉన్నవి, అవి తీసుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే అలాంటి వాటితోటి మళ్ళీ ఏమైనా స్టమక్ అప్సెట్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చి ఇలా బాడీ వీక్ అయింది అంటే ఆ హెయిర్ ఫాలికల్స్ కూడా వీక్ అయిపోతాయి జనరలీ. ఓకే. సో మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్ అట్ హోమ్ తీసుకుంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఇప్పుడు అది అక్కడ సెట్ అయిపోవడం సంగతి పక్కన పెడితే జనరల్గా ఉన్న హెయిరే రాలిపోతూ ఉంటుంది. అది రాలిపోయే ఛాన్సెస్ ఉంటాయా? ఉంటే మళ్ళీ ఆ ప్లేస్లో మళ్ళీ చెయ్యొచ్చా? సో అందుకే యూ హ్యావ్ టు గో టు లైక్ కరెక్ట్ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ డర్మటాలజిస్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ టైం కన్సల్టేషన్ చేసినప్పుడు ఆ హెయిర్ అనాలిసిస్లో అదే చూస్తామన్నమాట. అంటే మీ నేటివ్ హెయిర్ ఏ రేట్లో పడుతుంది, అంటే ఎంత తొందరగా ఊడిపోతుంది, నెక్స్ట్ 2 yearsలో మీకు ఎక్కడెక్కడ బాల్డింగ్ వస్తుంది. సో మేము పెట్టినప్పుడు ఏం చేస్తామంటే మీ నార్మల్ హెయిర్ లైనే కాకుండా ఎక్కడెక్కడ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయో అక్కడ కూడా కాస్త వి స్ప్రెడ్ ఇట్ అవుట్. సో మీకు మెయిన్గా బాల్డ్ ఉన్న ఏరియాలో చాలా థిక్గా పెట్టి మిగతా ఏరియాస్లో కాస్త స్ప్రెడ్ చేస్తాం అనమాట. సో దట్ ఉన్న నేటివ్ హెయిర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 2-3 years పోయినా కానీ మీకు అక్కడ మొత్తం ఒక ప్యాచ్ గుండులాగా రాకుండా కాస్త హెయిర్స్ అయితే లైట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఫ్యామిలీలో బాల్డ్ హెడ్ ఉంది అని అంటే ఇంకో 1-2 yearsలో చూడరా నేను మొత్తం చేంజ్ అయిపోతా, నేను హెయిర్ పెట్టించుకుంటున్నా అట్లా అని చెప్తారు. చెప్పినప్పుడు ఖచ్చితంగా మనం చేసేది ఏంది? ఇప్పుడు మనకు గూగుల్ ఉంది, సోషల్ మీడియా యాప్స్ చాలా ఉన్నాయి, వెంటనే సెర్చ్ చేసేస్తాం. సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే వాళ్ళు అక్కడ గుచ్చుతున్నట్టు, అదంతా ఉబ్బిపోయినట్టు, అదంతా కూడా చాలా భయంకరంగా బ్లడ్గా అలా అనిపిస్తుంది. నిజంగా ఇదంతా ఉంటుందంటారా? అసలు మీరు కరెక్ట్ పర్సన్ ఆర్ కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు అంత ఉండదు. ఎందుకంటే మేము ఇచ్చే ఎనెస్థీషియా కూడా ఎట్లాగుంటుందంటే మీ బాడీకి రిలేటెడ్గా ఉంటుంది. సో మీకు అంత స్వెల్లింగ్ కూడా రాదు. అండ్ మీకు కానీ మొత్తం మనం 8 hours ప్రొసీజర్ అన్నా, అంటే ఇప్పుడు మీరు ఎవరికైనా చెప్పారు 8 hours సర్జరీ జరుగుతుంది అంటే వాళ్ళకి ఎట్లా ఉంటుంది, ఓహో లీటర్ బ్లడ్లు పోతాయేమో అని. కానీ ఇది మొత్తం కలిపి మనకి అసలు ఒక 200 ml 100 ml కూడా బ్లడ్ పోదు. ఓకే. సో మీరు కరెక్ట్గా చేశారు ప్రొసీజర్ అంటే అసలు పేషెంట్కి బ్లడ్ లాస్ అనేది ఉండకూడదు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 8 hours. అండ్ స్వెల్లింగ్ అనేది కూడా మీకు అంత ఎక్కువ రాదు, ఎందుకంటే ఆ మెడికేషన్స్ ఇస్తూ ఉంటాము. సర్జరీ జరుగుతున్నప్పుడు ఆ బీపీ ప్రెషర్ అన్ని మానిటర్ చేస్తాం కనుక స్వెల్లింగ్ అనేది ఎక్కువ రాకూడదు. పెయిన్స్ అలా ఉంటాయా మామూలుగా అయిపోయిన తర్వాత? లేదండి, యాక్చువల్గా ఈవెన్ సర్జరీ అయ్యాక కూడా పేషెంట్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్. మేము ఇచ్చే ఎనెస్థీషియా కూడా ఇంకొక 6 to 8 hours పనిచేస్తుంది కనుక దే గో హోమ్, మంచిగా పడుకుంటారు. అండ్ నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ మెడిసిన్స్ ఇస్తాం కనుక దే విల్ బీ హ్యావింగ్ లిటిల్ సోర్నెస్, ఎందుకంటే అన్నిసార్లు గుచ్చుతాం కనుక సోర్నెస్ ఉంటుంది, కానీ పెయిన్ అనేది ఉండకూడదు. పెయిన్ ఉంది అంటే దట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆర్ సంథింగ్ హ్యాస్ గాన్ రాంగ్ అని. సో పెయిన్ మీకు ఎక్సెసివ్గా ఎవరికైనా పేషెంట్కి వచ్చిందంటే మేము వాళ్ళకి అదే చెప్తాం అనమాట. మీకు పెయిన్ వచ్చినా, బ్లీడింగ్ అయినా, లేదంటే ఎక్కడి నుంచైనా పస్లాగా వచ్చిందంటే దీస్ ఆర్ ద 3 important signs యూ షుడ్ కమ్ బ్యాక్ టు అస్ ఇమీడియట్లీ. సో ఇన్ఫెక్షన్కి ఫస్ట్ సైన్స్ అనమాట ఇవి. ఎందుకు వస్తుంది అట్లా ఇన్ఫెక్షన్? అంటే మనం ఎంత కరెక్ట్గా చేసినప్పటికీ కొంతమందికి వస్తుంది, ఎందుకని? సో దీనికి మెయిన్ కాజెస్ ఏంటంటే అండి, ఇప్పుడు చూడండి మనం హాస్పిటల్లో చేసినప్పుడు చాలా స్టెరైల్గా చేస్తాము, కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళాక అదే స్టెరిలిటీ మెయింటైన్ చేసుకోలేదు. అంటే పడుకుంటున్నప్పుడు ఆ బెడ్షీట్ మార్చుకోలేదు, లేదంటే వాళ్ళు వేసుకునే బట్టల్లోంచి ఏమైనా డస్ట్ పడింది, ఇంట్లో చాలా మంది వచ్చిపోతున్నారు, ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉంది, అది వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది అంటే అది ఒక కాజ్. సో సెకండ్ ఏంటంటే ఇప్పుడు మనకి
చేసే ముందు మనం ఎనీవేస్ వి ఆస్క్ దెమ్ వాళ్ళకి షుగర్ ఉన్నా బీపీ ఉన్నా అవి కంట్రోల్లో ఉన్నాయని. చాలా మందికి ఈ సర్జరీ తర్వాత ఏమవుతుందంటే బీపీ షుగర్ కూడా ఫ్లక్చుయేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది నార్మల్ వ్యక్తిలో కూడా అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసుంటారు ఏ సర్జరీ చేసినా కానీ వాళ్ళకి ఒక 2-3 డేస్ మెడిసిన్స్ ఇస్తారు, బికాజ్ ఇట్లా ఏమైనా ఫ్లక్చుయేషన్స్ అవ్వకూడదు, కేర్ఫుల్గా ఉండాలి అని. సో సమ్ టైమ్స్ కొంతమందిలో సర్జరీ అయ్యాక ఇట్లాగా షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవ్వడము, లేదంటే బీపీ ఎక్కువ తక్కువ అవడం ఇలాంటివి అయ్యాయి అంటే అప్పుడు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ 2-3 కాజెస్ మూలంచి అట్లా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇవన్నీ వెరీ రేర్, లైక్ less than 5% పీపుల్లోనే అవుతుంది అనమాట. ఒకవేళ అంటే మనకి ఇట్లా సర్జరీస్ ఏమైనా జరిగినప్పుడు ఖచ్చితంగా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అని అంటే ఎక్కువ టెన్షన్ పడిపోతుంటాం. దానివల్ల ఇప్పుడు హెయిర్ అనేసరికి ఇంకా అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చింది అని అంటే పస్లాగా ఏదో వస్తుంది, హెయిర్ ఇంకా వీక్ అయిపోతుందేమో, వెంటనే రాలిపోతుందేమో, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. అలా జరుగుతుందంటారా? అదే అట్లీస్ట్ 95% పీపుల్లో అసలు అవ్వదండి. ఎందుకంటే మేము మొత్తం స్టెరైల్గా చేస్తాము. అండ్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో కూడా ఫస్ట్ 10 డేస్లో వాళ్ళు ఎవ్రీ ఆల్టర్నేట్ డే మా దగ్గరికి వచ్చి అది ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటారనమాట. అంటే ఆ గుచ్చిన హోల్స్ క్లోజ్ అవ్వడానికి మీకు అట్లీస్ట్ ఒక 10 to 15 డేస్ పడుతుంది. సో ఆ టైంలో వాళ్ళని చాలా స్ట్రిక్ట్గా మెడిసిన్స్ ఇస్తూ మేమే డ్రెస్సింగ్ చేస్తూ అట్లా ఫాలోఅప్లో ఉంచుకుంటాము. సో ఈ టైంలో కూడా ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దీస్ ప్రికాషన్స్ ఏమైనా వచ్చింది అంటే దానికి మీరు కరెక్ట్ హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే వీ ఆల్వేస్ హ్యావ్ ప్రోటోకాల్స్ అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏమైనా ఇట్లా పస్ వచ్చింది, సో ఏం యాంటీబయాటిక్స్ ఇవ్వాలి, ఏం బ్లడ్ టెస్ట్లు చేయాలి, ఇవన్నీ ఆల్రెడీ ఒక సెట్ ఉంటుంది దట్ వీ హ్యావ్ టు ఫాలో. సో అవి చేస్తే జనరలీ విదిన్ 1 or 2 days దే అగైన్ సెట్ రైట్. ఇప్పుడు కొన్ని రకాల సర్జరీస్ జరిగినప్పుడు ఫుడ్ ఖచ్చితంగా ఇది అవాయిడ్ చేయాల్సిందే అంటారు. దీనికి సంబంధించి అలా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏదైనా అలా ఏం లేదు. దీనికి ఓన్లీ మనం చెప్పేది ఏంటంటే ఓన్లీ 2 స్పైసీ or 2 మసాలా చేయకూడదు. ఎందుకంటే మీకు మళ్ళీ గ్యాస్ట్రైటిస్ అలాంటివి వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. బయట ఫుడ్ ఏమైనా తిని మళ్ళీ స్టమక్ అప్సెట్ అయిందంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఎల్స్ కెన్ బి ఈటెన్. ఇప్పుడు వేరే ఇంకేదో పార్ట్ అయితే ఓకే, హెడ్ తలస్నానం అనేది కంపల్సరీ డైలీ చేసే వాళ్ళు, మేల్ అయితే ఇంకా రెగ్యులర్ గా చేస్తారు. మరి ఇలా జరిగిన తర్వాత ఇన్ఫెక్షన్ ఉండి తగ్గిన వాళ్ళు ఎన్ని రోజులకు చేయొచ్చు, ఏ ఇన్ఫెక్షన్ లేకున్న వాళ్ళు ఎన్ని రోజులకు చేయొచ్చు? సో ఏం ఇన్ఫెక్షన్ లేని వాళ్ళకైతే మేము జనరలీ 10th డే తర్వాత చెప్పేస్తామండి. 10th డే తర్వాత మనం పెట్టే హోల్స్ అవన్నీ కూడా జనరలీ క్లోజ్ అయిపోతాయి. సో వాళ్ళకి కూడా అప్పుడు మేము ఏమంటామంటే డైరెక్ట్ షవర్స్ తీసుకోకూడదు, మనం మగ్లో నీళ్లు పోసుకుని నెమ్మదిగా జెంటల్గా స్టార్ట్ చేసేయచ్చు. సో అది బై ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ మంత్ ఏమవుతుందంటే మొత్తం హెయిర్ స్ట్రాంగ్ అయిపోయాక దెన్ యూ కెన్ స్టార్ట్ టేకింగ్ షవర్స్. అదే ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ మొత్తం అంతా తగ్గే వరకు వి ఆస్క్ దెమ్ టు అవాయిడ్. సో అప్పటి వరకు ఏం చేస్తామంటే ఎవ్రీ 2-3 days మా దగ్గరికి వచ్చినప్పుడు మేమే దాన్ని మొత్తం స్కాల్ప్ క్లీన్ చేసి బీటడిన్ లేదంటే యాంటీసెప్టిక్ సొల్యూషన్ తోటి క్లీన్ చేసి డ్రై చేసి వాళ్ళని పంపిస్తూ ఉంటాం అనమాట. సో అదే వాళ్ళకి హెడ్ బాత్ లా అయిపోతుంది. ఓకే, జనరల్ గా కొంతమందికి సాధారణంగానే బ్లడ్ లో ఉంటుంది. అలాంటప్పుడు ఎట్లా మీరు అంటే ఎంతో కొంత బ్లడ్ అయితే ఈ రూపంలో లాస్ అవుతుంది, అటువంటి వాళ్ళ విషయంలో కేర్ ఎలా తీసుకుంటారు? సో వాళ్ళకి ప్రీ ఆపరేటివ్లీ నేను చెప్పా కదా, వీ హ్యావ్ టు ఫస్ట్ సీ. ఇప్పుడు మనకి హిమోగ్లోబిన్ 8-9 అట్లా ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి మేము సర్జరీ అడ్వైస్ చేయము. వాళ్ళకి ఏం చెప్తామంటే ఫస్ట్ మీరు హిమాటినిక్స్ అంటారనమాట, అంటే బ్లడ్ పెంచే మెడికేషన్స్. సో టాబ్లెట్స్ అయినా సిరప్స్ అయినా లేకపోతే ఇంజెక్షన్స్ అయినా అవన్నీ తీసుకుని ఆ హీమోగ్లోబిన్ 10 పైకి వచ్చే వరకు వెయిట్ చేస్తాము. లేదు కొంతమందికి ఇప్పుడు చూడండి ఫీమేల్స్కి మనకి కొంతమందికి ఉంటుంది దట్ పీరియడ్స్ అయినప్పుడు చాలా తక్కువ అయిపోయి మళ్ళీ నార్మల్కి వస్తారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే సర్జరీ అయ్యాక అట్లీస్ట్ ఒక 2 months వరకు మీరు ఈ మెడిసిన్స్ బ్లడ్ ఇంప్రూవ్ చేసేవి అట్లీస్ట్ ఒక 2 months కంటిన్యూస్ తీసుకోండి అని చెప్తామన్నమాట. ఓకే ఓకే, ఇప్పుడు సాధారణంగా ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే ఎన్నో రకాల డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాము. దాని నుంచి మనం కొంచెం పక్కన వస్తే హెయిర్ అయిపోయింది, అందానికి ఒక 2 మనకు మూలము. అంటే మనకు మెయిన్ ఫేస్లో అన్నీ కరెక్ట్గా ఉండాలి, హెయిర్ ఉండాలి, కథం ఇంకా ఆటోమేటిక్గా అందంగా ఉన్నట్టు అని ఫీల్ అవుతాం. ఇప్పుడు స్కిన్ విషయానికి వస్తే స్కిన్లో రకరకాల స్కిన్ అలర్జీస్ వస్తూ ఉంటాయి, లేదు అనంటే స్కిన్ సాగిపోవడము, ముడతలు రావటము, ఇలా. దీనికి సంబంధించి ఇందాక మనం మాట్లాడుకున్నవేనా ఇంకేమైనా సర్జరీస్ కానివ్వండి ఇంకేమైనా ఉన్నాయా? ఇలాంటి వాటికి నాన్ ఇన్వేసివ్ ఇన్వేసివ్ అని ఉంటాయండి. సో నాన్ ఇన్వేసివ్లో ఏంటంటే ఇప్పుడు చాలా డెవలప్మెంట్ వచ్చింది. సో మనం ఫేస్కి ఇంజెక్టబుల్స్ అనేవి వస్తున్నాయి. సో అవి ఏం చేస్తాయంటే మనం ఫేస్లో వాటిని ఇంజెక్ట్ చేస్తే మన బాడీలో ఉన్న కొలాజన్ అవన్నీ ఇంప్రూవ్ చేస్తాయి అనమాట. హైడ్రేషన్ ఇంక్రీజ్ చేయడం, కొలాజన్ ఇంక్రీజ్ చేయడం. సో దాంతో మన స్కిన్ టెక్స్చరు అన్ఈవెన్నెస్ అవన్నీ కూడా చాలా బెటర్ అవుతాయి. సో మోస్ట్ కామన్గా ఇప్పుడు ఇండియాలో చేసుకునేవి ఏంటంటే ఫేస్ PRP అంటారు. ఇప్పుడు హెయిర్కే కాకుండా ఫేస్కి కూడా ఇంజెక్ట్ చేసేది
ఉంటుంది. అది కాకుండా ఇంకోటి ఏంటంటే సాల్మన్ స్పర్మ్, అంటే ఇప్పుడు మనకి చేపలు ఉంటాయి కదా సాల్మన్, దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసింది ఒకటి ఉంటుంది అనమాట, PDRN అంటారు, అదొకటి ఉంటుంది. అది కాకుండా మీకు ఇంకా స్కిన్ బూస్టర్ ఇంజెక్షన్స్ అనేవి వస్తాయి అనమాట, అంటే హైడ్రేషన్ అవన్నీ ఇంప్రూవ్ చేసేవి. ఇవన్నీ ఎప్పుడు పనికొస్తాయంటే ఇనీషియల్గా మీకు కొన్ని ఫైన్ లైన్స్ కనిపిస్తాయి, అంటే ఎప్పుడైనా నవ్వుతుంటే వస్తాయి, మళ్ళీ నార్మల్గా ఉంటే ఉండవు. సో అలాంటి వాళ్ళకి కాస్త దీస్ విల్ బి హెల్ప్ఫుల్. కానీ కొంతమందికి ఈ స్టేజ్ దాటి ఎట్లా అంటే మీరు చూస్తారు పర్మనెంట్గా లైన్స్ వచ్చేస్తాయి, లేదంటే సాగింగ్ వచ్చేస్తుంది. సో అలాంటి వాళ్ళకి దెన్ మేము బోటాక్స్ ఫిల్లర్స్ అయినా లేకపోతే సర్జరీ అయినా అడ్వైస్ చేస్తాము. సో బోటాక్స్ మెయిన్లీ ఎట్లా అంటే మనకి ఈ లైన్స్ లేదంటే అరౌండ్ ద ఐస్ లైన్స్, వీటిని అవి చాలా బాగా ట్యాకిల్ చేస్తాయి. ఫిల్లర్స్ ఎలా అంటే ఇక్కడ హాలోయింగ్ వస్తుంది కదా అండర్ ద ఐ, అరౌండ్ ద నోస్, అలాంటి వాటికి చేస్తాం. ఈ స్టేజ్ కూడా దాటిపోయి ఇప్పుడు కొంతమందికి చాలా ఎర్లీగా మీకు సాగింగ్ వచ్చేస్తుందంటే అప్పుడు మేము నెక్స్ట్ ఫేస్ లిఫ్ట్స్ అయినా లేదంటే అలాంటి వాటికి మేము సజెస్ట్ చేస్తాం అనమాట. ఓకే, స్కిన్కి సంబంధించి స్కిన్ క్యాన్సర్స్ అని అంటూ ఉంటారు. ఏంటి అసలు స్కిన్ క్యాన్సర్ అంటే ఏముంటాయి సిమ్టమ్స్, ఎలా తెలుస్తుంది? సో మోస్ట్ కామన్గా మనం చూసే స్కిన్ క్యాన్సర్స్ అనేవి మెలనోమా అని అంటాం అనమాట. అంటే ఇప్పుడు మనకి స్కిన్కి కలర్ వచ్చేది ఒక పిగ్మెంట్ మూలంచి, దాన్ని మెలనిన్ అంటాం. ఓకే, సో ఆ మెలనిన్ తగ్గితే మన స్కిన్ ఎక్కువ బ్రైట్గా ఉంటుంది, మెలనిన్ పెరిగితే మన స్కిన్ ఇంకా బ్రౌన్గా డార్క్గా అవుతుంది. సో లక్కీగా మన సౌత్ ఈస్ట్ ఏషియన్ వాళ్ళందరిలో మెలనిన్ ఎక్కువ ఉంటుంది కనుక మనకి స్కిన్ క్యాన్సర్ రేట్ తక్కువ ఉంటుంది అనమాట, బికాస్ ఇట్ ఈస్ ఆల్సో ప్రొటెక్టివ్. సో ఈ మెలనిన్ ఎక్కువ పెరిగినప్పుడు ఏమవుతుందంటే మీకు సన్ నుంచి వచ్చే యూవీ రేస్ ఇవన్నిటి నుంచి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఇదే ఎక్కువ అయిపోతుంది. సో అది మెలనిన్ క్వాంటిటీ, ఆ సెల్స్ నార్మల్ నుంచి అబ్నార్మల్ అయిపోతాయి. సో అప్పుడు మనకి స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి. సో మోస్ట్ కామన్ గా అవి ఎట్లా ఉంటాయి అంటే, ఒకటి మనకి ఇట్లా మోల్స్ లాగా కనిపిస్తాయి. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది బర్త్ మార్కు, లేదు అంటే మనం ఎండలో వెళ్ళామని ప్యాచ్ వచ్చింది అలా. సో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా కొత్తగా వచ్చిన ప్యాచ్, లేదంటే దాన్ని సడన్ గా సైజ్ పెరుగుతున్న ప్యాచ్, లేదంటే పాత ప్యాచ్ కి సడన్ గా కలర్ మారడం. అంటే చిన్నప్పటి నుంచి ఎవరికైనా ఒక పింక్ కలర్ ప్యాచ్ ఉంది, అది సడన్ గా బ్రౌన్ అవుతుంది. సో ఇలాంటివన్నీ దీస్ ఆర్ ద సైన్స్ ఆఫ్ క్యాన్సర్ అనమాట. సో దీస్ హ్యావ్ టు బి అండర్స్టూడ్. ఒకటి ఏంటంటే ఇప్పుడు చాలా మందికి సన్ స్పాట్స్ అనేవి వస్తున్నాయి. సో ఫ్రెకల్స్ అని ఇప్పుడు మనం అన్ని చోట్ల ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో ట్రెండ్స్ చూసి కొంతమంది పెట్టించుకుంటున్నారు కూడా. అలాంటి వాటిల్లో కూడా వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఆ ఫ్రెకల్స్ ఏమైనా ఫ్లాట్ గా కాకుండా అవి సడన్ గా ఎలివేటెడ్ గా అయిపోవడము, ఇవన్నీ అర్లీ సైన్స్ అన్నమాట క్యాన్సర్. ఇప్పుడు మీరు అన్నట్టుగా మచ్చలు కలర్ చేంజ్ అయిపోవడం, అదంతా చేంజ్ అవ్వడం పక్కన పెడితే కొంతమందికి చాలా ఎక్కువ మచ్చలు ఉంటాయి. అంటే వాళ్ళకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉన్నప్పటికీ పుట్టు మచ్చ అంటే సాధారణంగా నల్ల కలర్ లోనే ఉంటుంది, నలుపు రంగులో అని అనుకుంటాం. కానీ అవి బ్రౌన్ కలర్ లో కొంచెం అలా ఉంటాయి. అది ఏమైనా మనం రిస్క్ గా తీసుకోవచ్చా? సో వీటికి చాలా కాజెస్ ఉంటాయండి. ఈ ప్యాచెస్ కి కూడా దెర్ ఇస్ చాలా క్లాసిఫికేషన్స్ ఉంటాయి. కొంతమందికి హెరిడిటరీ మూలంచి, అంటే వాళ్ళ పేరెంట్స్ లేదంటే అత్తలు వీళ్ళందరి మూలంచి ఉంది అంటే దాని మూలంచి కూడా ఇవన్నీ చాలా మందికి వస్తాయి. కొంతమందికి వైట్ ప్యాచెస్ అనేవి వస్తాయి, దట్ ఈస్ డ్యూ టు ఎనీ కైండ్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆర్ డ్యూ టు వైటమిన్ సి ఆర్ డి డెఫిషియన్సీ. సో ఇవి చాలా సార్లు మనం పిల్లల్లో చూస్తాం. అవును, అంటే హాస్టల్కి వెళ్తున్నప్పుడు, స్కూల్కి వెళ్తున్నప్పుడు అట్లాంటి ప్యాచెస్ వస్తాయి. ఇంకా కొత్తగా ఏంటంటే సన్ స్పాట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఎండలో ఎక్కువ వెళ్తున్న వాళ్ళు, సన్ స్క్రీన్ వాడని వాళ్ళు, అలాంటి వాళ్ళకి చాలా ఎక్కువగా తొందరగా వస్తాయి. సో ఇవి మీకు ఒక లిమిట్ వరకు దే ఆర్ కరెక్ట్. కానీ మీకు ఎక్కువ అవుతున్నాయి, నేను చెప్పినట్టు ఇట్లా సైజ్ అయినా కలర్ అయినా షేప్ అయినా మారుతుంది అంటే అప్పుడు యూ హ్యావ్ టు కన్సల్ట్ డర్మటాలజిస్ట్ ఆర్ ప్లాస్టిక్ సర్జన్. అంటే మనకు కలరు చేంజ్ అవ్వలేదు, సైజు పెరగలేదు అని అంటే ప్రాబ్లం ఏం లేదు, నో ప్రాబ్లం జనరల్లీ. ఓకే, ఇప్పుడు బొల్లి మచ్చలు అంటుంటారు, అవి కొంచెం డేంజర్ అని చెప్తూ ఉంటారు, నిజమేనా? సో దానికి కూడా సేమ్ ఇలానే, ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్నాయి, మీకు అది సైజ్ పెరగట్లేదు, దానికి ఏం సడన్ చేంజెస్ రావట్లేదు అంటే ఇట్ ఈస్ ఫైన్. కానీ మీకు ఎప్పుడైనా దాంట్లో పెయిన్ వస్తుంది, లేదంటే అది సైజ్ పెరుగుతుంది, పస్ వస్తుంది, ఇలాంటివి ఏమైనా సడన్గా అయ్యాయి అంటే దెన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ సైన్ టు బి వరీడ్ అబౌట్. ఒకసారి చూపించుకుంటే బెటర్ అనమాట. ఓకే, ఇప్పుడు రకరకాల స్కిన్ ఎలర్జీస్ వస్తూ ఉంటాయి. ఈ ఎలర్జీస్ అన్నిటికీ కొంతమంది అంటే పేరెంట్స్ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కాలంలో అయితే ఎలాంటి సౌందర్య లేపనాలన్నీ వాడింది లేదు, ఇప్పుడు మనం మాత్రం వాడకుండా ఉండలేము అంటుంటారు. ఇవన్నీ రాస్తే క్యాన్సర్ వస్తుందంట, దాని ఏదైనా ర్యాష్ వచ్చిందంటే అగో చెప్పిన కదా దానివల్ల ఇది వచ్చింది. నిజంగా అట్లా ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? సో ఇప్పుడు మనం వాడే
చాలా మటుకు ప్రొడక్ట్స్ టెస్టెడ్ ఉండట్లేదండి అన్ఫార్చునేట్లీ. యుఎస్ లో ఎట్లా అంటే ఎఫ్డిఏ అని ఒకటి ఉంటుంది. సో ఎఫ్డిఏ అప్రూవ్డ్ క్రీమ్స్, ఎఫ్డిఏ అప్రూవ్డ్ షాంపూస్ ఇట్లాంటివి నడుస్తున్నాయి. ఇండియాలో అలా ఏం బాడీ లేదు కనుక మనకి ఏమైనా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూసారు హెయిర్ ఆయిల్స్ అంటారు, ఒక 15 వస్తాయి. ఫేస్ ఆయిల్స్ అనేవి మీకైతే అసలు గూగుల్లో కొడితే లెక్కే లేదు. ప్రతిదీ మళ్ళీ ట్రస్టెడ్ అనేలా చెప్తారు. అండ్ దానికి ఇంగ్రీడియంట్ లిస్ట్ కూడా వాళ్ళు కరెక్ట్ గా చెప్పరు. సో మనకి ఐడియా కూడా ఉండదన్నమాట ఇది మనకి పడుతుందా లేదా అని. సో ఇలాంటి వాటికి ఎలర్జీస్ చాలా కామన్ గా చూస్తున్నాం అన్ఫార్చునేట్లీ. చాలా మందికి అయితే అసలు పిగ్మెంటేషన్ తగ్గడానికి రాసుకున్న వాటి క్రీమ్స్ తో ఇంకా నల్లగా అవుతున్నారు వాళ్ళు. సో అలాంటివి ర్యాషెస్ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే డోంట్ అప్లై ఎనీథింగ్. జస్ట్ మీ ఇంట్లో ఏమీ లేదు అంటే జస్ట్ మాయిశ్చరైజర్ ఒకటి అప్లై చేసుకోండి. దెన్ గో టు ద డాక్టర్. బికాజ్ ఏ క్రీమ్ కి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుందో దట్ ఈస్ ఓన్లీ మాకు తెలుస్తుంది. అన్నిటికీ వేరే వేరే ఉంటాయి. చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఇట్లా కాలింది కదా దాని మీద టూత్ పేస్ట్ పెట్టేద్దాము, లేదంటే ర్యాష్ వచ్చింది కదా దానికి హల్దీ రాసేద్దాము అలా అంటారు. అవన్నీ చేయకూడదు. దాంతో ఇంకా స్కిన్ విల్ గెట్ డ్యామేజ్డ్ అన్నమాట. ఓకే ఓకే. ఎందుకని అంటే పాతకాలం నుంచి ఇలా వంటింటి చిట్కాలు ఇవి పాటించే వాళ్ళు నయం చేసుకున్నారు కదా, మరి ఇప్పుడు మన బాడీ ప్రాపర్ గా లేదా, వాటిల్లో ఏదైనా ఎఫెక్ట్ ఉందా? అంటే మీరు చూస్తే పాతకాలంలో ఇప్పుడు కుకింగ్ అవన్నీ కూడా వేరే డిఫరెంట్ మెథడ్స్ తో చేసేవాళ్ళం. సో వాళ్ళకి వచ్చే టైప్ ఆఫ్ బర్న్స్ కూడా అప్పుడు అంత డీప్ ఉండేవి కాదు, సూపర్ఫిషియల్ ఉండేవి. ఇప్పుడు మనకి గ్యాస్ లైటర్స్ ఇవన్నీ వచ్చేసరికి కొన్ని సార్లు ఏమవుతుందంటే చాలా డీప్ బర్న్స్ అయిపోతున్నాయి. సో అలాంటి టైంలో మీరు టూత్ పేస్ట్లు, హల్దీ ఇవన్నీ పెడితే ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ తొందరగా వచ్చి లేదు అంటే పైన స్కిన్ పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట. ఓకే ఓకే. సో కొన్నిసార్లు టెక్నాలజీతో మనకే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. అవును అవును. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ప్రొడక్ట్స్ విషయానికి వస్తే రకరకాల ప్రొడక్ట్స్ వచ్చినాయి. నిజంగా ఏది మనం తీసుకోవాలి, మన స్కిన్కి మన హెయిర్కి ఏది సెట్ అవుతుంది, ఇదంతా అసలు ఒక కన్ఫ్యూజన్గా మారిపోయింది. జనరల్గా బేసిక్ హెయిర్కే కానివ్వండి, మన స్కిన్కే కానివ్వండి, డైలీ రొటీన్ వాడాలి అని అంటే ఎంతవరకు వాడితే సరిపోతుంది, ఏం వాడితే సరిపోతుంది? సో ఎక్కువ స్టెప్స్ అవసరం లేదండి. ఫేస్ కి సింపుల్ గా మీకు ఒక ఫేస్ వాష్ ఉండాలి, డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ యువర్ స్కిన్. అంటే మరీ డ్రైయింగ్ గా ఉండకూడదు, మరీ ఆయిలీగా ఉండకూడదు. సెకండ్ థింగ్ ఈజ్ ఒక మంచి మాయిశ్చరైజర్ ఉండాలి. అండ్ మీరు బయటికి వెళ్ళి ఎక్కువ సన్లో ఎక్స్పోజ్ అవుతున్నారంటే ఒక సన్ స్క్రీన్ ఉండాలి. అంతే. ఈ 3 స్టెప్స్ మీరు కంటిన్యూ చేస్తే చాలు. నైట్ టైం పడుకునేటప్పుడు మీ స్కిన్ డ్రై అవుతుంది, లేదంటే ఏమైనా పిగ్మెంటేషన్ ఉన్నాయంటే అప్పుడు మీరు యూ కెన్ యాడ్ సంథింగ్, వైటమిన్ సి సీరం అయినా, రెటినాల్ సీరం అయినా. నైట్ టైం మీకు ఎలా కావాలంటే అదొకటి యాడ్ చేసుకుంటే చాలు. బట్ బేసిక్ ఈ 3 స్టెప్స్ మీరు కంటిన్యూ చేస్తే చాలా మటుకు మందికి దిస్ షుడ్ బి ఇనఫ్. హెయిర్ కి కూడా అలానే మీరు హెయిర్ ఆయిలింగ్ అట్లీస్ట్ 2 times a week చేసుకోవాలి. హెయిర్ షాంపూయింగ్ కూడా మరీ ఎక్కువ చేయకూడదు. ఆల్టర్నేట్ డే లేకపోతే 3 times a week షుడ్ బి ఇనఫ్. దానికంటే ఎక్కువ చేయకూడదు. అండ్ చాలా మంది ఎట్లా అంటే షాంపూ ముందు ఒకటి, షాంపూ తర్వాత ఒక కండిషనర్, తర్వాత మూసు, ఇట్లా చాలా 10 steps చేస్తారు. అంత అస్సలు అవసరం లేదు. ఒక సింపుల్ షాంపూ, ఒక సింపుల్ కండిషనర్, సో ఇవి చేసుకుంటే దిస్ షుడ్ బి మోర్ దెన్ ఎనఫ్. ఓకే. ఇప్పుడు ఈ షాంపూల విషయానికి వచ్చేసరికి, సబ్బుల విషయానికి వచ్చేసరికి కూడా సబ్బు వాడితే అది ఎంత కాస్ట్లీ సబ్బు కానివ్వండి, లేదు అంటే ఎంత ఆయుర్వేదిక్ ఆర్గానిక్ సోప్ కానివ్వండి, అది బెటర్ అని చెప్పి తెచ్చుకుంటాం కానీ స్కిన్ డ్రై అయిపోవడము, లేదంటే తెల్లగా ప్యాచులుగా పేరుకోపోవడము రకరకాలుగా మనం చూస్తున్నాము. దీని అంతటికన్నా బెటర్ బియ్యం పిండి లేకపోతే శనగపిండి ఇలాంటివే మేము వాడే వాళ్ళము, మీరు అదే వాడండి. కానీ అది అప్పట్లో సెట్ అయింది, ఇప్పుడు మనకు సెట్ అవ్వట్లేదు. అసలు ఏం చేయాలి? ఇవన్నీ అసలు సోర్స్ ఎక్కడో మనకు తెలియదు కదండి. ఇప్పుడు బియ్యం పిండి అంటే ముందు ఇంట్లో అందరూ చేసేవారు. సో మనకి ఐడియా ఉండేది దట్ ఆ బియ్యం పిండి ఎక్కడి నుంచి వస్తుంది, మనం ఎక్కడ చేసాము, ఇంట్లో వాడుతున్నాము. సో మనకి సోర్స్ తెలుసు, ప్రిపరేషన్ తెలుసు, యూసేజ్ తెలుసు. ఇప్పుడు మనకి ఎక్కడో ఎవరో అమ్ముతున్నారు ఏదో షాప్ లో, వాడెక్కడో ఆర్గానిక్ అంటాడు కానీ మనం చూడలే కదా వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు, అది ఎన్ని పెస్టిసైడ్స్ వాడుతున్నారు, ట్రాన్స్పోర్టేషన్ లో దానికి ఏం కెమికల్స్ వాడుతున్నారు, అవన్నీ మనకు తెలియదు. మళ్ళీ సేమ్ వాళ్ళు ఆ ప్రొడక్ట్ చేస్తున్నప్పుడు దానికి స్మెల్ ఉండాలని దాన్ని ఏదో యాడ్ చేయడం, కలర్ మారాలని ఏదో యాడ్ చేయడం, ఇవన్నీ చేసేసరికి ఇవన్నీ ఆథెంటిక్ గా ఉండట్లేదు. సో అందుకే ఆ సున్నిపిండి అట్లాంటివి మనం వాడుతుంటే డెఫినెట్ గా అందరికి ర్యాషెస్ వస్తున్నాయి అన్నమాట. ఓకే ఓకే. అంటే లోపం ఎక్కడో జరుగుతుంది, అది ఎక్కడ జరుగుతుందో మనం చూసుకోవాల్సిన బాధ్యత మన దగ్గరే ఉంది. ఓకే. ఎలాగూ అంటే ఈ బ్యూటీ అనేసరికి ఎన్ని సప్లిమెంట్స్ తీసుకున్నా, మనము మెడిసిన్స్ రూపంలో ఇలాంటివి పైన లేపనాలు ఎన్ని పూసినా కూడా మనం ఇన్బుల్ట్ లోపలికి ఏమి ఇస్తున్నాం ఫుడ్ అనేది కూడా ఇంపార్టెంట్. అదే మనకు 70 to 80% వర్క్ చేస్తుంది అంటారు. ఎంతవరకు
ట్రూ ఇది? 100% అండి. ఎందుకంటే అందరికీ ఏమనిపిస్తుందంటే బ్యూటీ అంటే ఎక్స్టర్నలే, మనం పైన 10 క్రీమ్స్ రాసుకున్నామంటే సరిపోతుందని. కానీ అట్లా కాదండి. బ్యూటీ ఎప్పుడైనా ఇట్ ఫస్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇన్సైడ్. మీరు లోపలగా హెల్దీ హ్యాపీగా ఉన్నారంటే అప్పుడే మీకు ఫేస్ మీద గ్లో వస్తుంది. మీరు లోపల హెల్త్ బాగాలేదు, మీరు ఏం అసలు కేర్ తీసుకోవట్లేదు, డయట్ చెత్తగా ఉంది అంటే దాని ఫేస్ కూడా ఇట్ విల్ బికమ్ లైక్ దట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ మీరు ఏ టైప్ ఆఫ్ బ్యాలెన్స్ డైట్ తీసుకుంటున్నారు. 10 సప్లిమెంట్స్ కంటే ఇప్పుడు మీరు హెల్దీ ఫుడ్ అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అయినా, నట్స్ అయినా, లేకపోతే మంచి హెల్దీ ఫ్యాట్స్ అయినా ఇవి తీసుకుంటే దాంతో మీ బాడీకి చాలా ఎక్కువ మంచిగా హెల్ప్ అవుతుంది. సెకండ్లీ హైడ్రేషన్ అంటే ఎక్కువ మనం అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ వాటర్ ఎవ్రీడే తాగాలి. అండ్ ఇంకోటి స్లీప్. సో మీకు ఒక ఫిక్స్డ్ టైమ్ ఆఫ్ స్లీప్ ఉండాలి. అట్లీస్ట్ ఒక 6 to 8 అవర్స్ మీరు పడుకునేటట్టు చూసుకోవాలన్నమాట. ఈ 3 ఫాలో అయితే మీకు అన్ని సప్లిమెంట్స్ అవన్నీ అవసరం పడవు. ఓకే. ఎట్లాగో ఫుడ్ విషయానికి వచ్చాం కాబట్టి లేడీస్కి సంబంధించి పీరియడ్స్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి, ఎర్లీ ఏజ్లోనే మొత్తానికి కంప్లీట్గా క్లోజ్ అయిపోవడం కానివ్వండి, కొంతమందికి ముందరే వచ్చేస్తుంటుంది, కొంతమందికి వచ్చినప్పుడు పెయిన్ ఎక్కువగా ఉంటుంది, రకరకాల మూడ్ స్వింగ్స్ ఉంటాయి అంటారు. ఇవన్నీ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా రిస్క్ ఎక్కువైపోతుంది ఈ విషయంలో, పర్టికులర్ పీరియడ్స్ విషయంలో. ఈ ఫుడ్ అనేది ఎంతవరకు ప్రభావితం చేస్తుంది? ఫుడ్ ప్రాపర్గా లేకపోవటం వల్ల, జంక్ ఎక్కువైపోవటం వల్లే ఇవన్నీ వస్తున్నాయి అంటారా? ఏమంటారు? డెఫినెట్లీ అండి. సో ఒక స్టడీ తోటి తెలిసింది ఏంటంటే మన చుట్టూ అంతా ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే అవన్నిటితోటి మన హార్మోన్స్ చాలా ఎఫెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఫుడ్లో వాడే పెస్టిసైడ్స్ అయినా, టెఫ్లాన్స్ అయినా, లేదంటే ఇప్పుడు మనం ప్లాస్టిక్ కంటైనర్స్ అంటే మంచివి కాకుండా కాస్త లో గ్రేడ్ ప్లాస్టిక్ కంటైనర్స్ వాడినా, లేకపోతే మనం ఈ బయట జంక్ ఫుడ్ తింటాం చూడండి, అవి వాడినా, ఇవన్నిటితో ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న హార్మోన్స్ చాలా డిస్రప్ట్ అయిపోతాయి. మనకి పీరియడ్కి రావాల్సినవి మెయిన్ 2 హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అన్నమాట. సో చాలా మందికి తెలియదు ఏంటి అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఆన్లైన్ చదివింది ఏదో ఒకటి చూసి కంటిన్యూ చేసేస్తే అది బాగానే ఉంటుంది. కానీ మనకి యాక్చువల్గా పీరియడ్కి 4 స్టేజెస్ ఉంటాయి. సో ప్రతి స్టేజ్కి మీరు ఎట్లా తింటే మనకు అంత బెటర్గా పీరియడ్స్ వస్తాయి అనమాట. సో ఫస్ట్ 4 to 5 days పీరియడ్ మెన్స్ట్రేషన్ అంటాం అనమాట. అంటే మీకు పీరియడ్ ఏ రోజు నుంచి వచ్చిందో ఆ రోజు నుంచి మీ సైకిల్ స్టార్ట్ అయింది అన్నట్టు క్యాల్కులేట్ చేస్తాం. సో ఫస్ట్ 5 to 6 days ఇస్ ద మెన్స్ట్రేషన్ పీరియడ్. ఆ టైంలో మీరు ఎట్లా తినాలంటే కడుపుకి లైట్గా ఉండేటట్టు, తొందరగా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్, ప్లస్ మనకి బ్లీడింగ్ అవుతుంది కనుక ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే ఐరన్ రిప్లెనిష్ అయ్యేది. సో వైటమిన్ సి, ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏమేమి ఉన్నాయో అవి తింటే మంచిది. మీకు సెకండ్ స్టేజ్ ఏంటంటే ఫాలిక్యులర్ స్టేజ్ అంటారనమాట. ఈ టైంలో ఏంటంటే మనకి ఓవరీస్లో ఎగ్స్, ఫాలికల్స్ స్టార్ట్ అవుతాయి ఫార్మేషన్. సో ఈ టైంలో మీకు ఎట్లా అంటే యూ షుడ్ బి ఈటింగ్ ఫైబర్ రిచ్ డయట్. సో ఫైబర్ ఎక్కువ ఉన్న డయట్, తర్వాత ఏమో మంచి న్యూట్రిషన్ ఉన్నవి ఫుడ్స్, ఇట్లాంటివి తింటే ఇట్ విల్ బి గుడ్. సో మెయిన్లీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అయినా, ఫ్రూట్స్ అయినా, లేదంటే మనకి ఇలా యాంటీ ఆక్సిడెంట్ బెర్రీస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి తింటే మంచిది. నెక్స్ట్ ఓవులేషన్ పీరియడ్ మనకి 14th to 17th డే. ఈ టైం నుంచి మనకి క్యాలరీ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. చాలా మందికి మీరు చూస్తే ఇప్పుడు పీరియడ్స్ కి ఒక 15 days or 1 week ముందు నుంచి ఆకలి ఇవన్నీ చాలా పెరుగుతాయి. సో ఓవులేషన్ పీరియడ్ లో ఏమవుతుందంటే బికాజ్ ఆ వచ్చిన ఎగ్స్ బయటికి రావాలి కనుక బాడీ ఎక్కువ ఎనర్జీ యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఆ టైం నుంచి మీకు హై ప్రోటీన్ డయట్ తింటే మంచిది. సో పనీర్ లాగా, లేదంటే అవకాడోస్, లేదంటే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి చూడండి, అలాంటివి తింటే మంచిది. అండ్ లాస్ట్లీ ల్యూటియల్ ఫేజ్ అంటే మనకి జస్ట్ పీరియడ్స్ వచ్చే ముందు. సో ఆ టైంకి మన బాడీ మొత్తం ఎనర్జీ వాడేస్తుంది కనుక చాలా మందికి లెథార్జీ, అసలు బెడ్ మీద పడుకోవాలి, పీరియడ్స్ వస్తున్నాయి అంటే ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఎక్కువ క్యాలరీ తినండి. అంటే కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్. సో స్వీట్ పొటాటోస్ లాగా, లేదు అంటే మనకి మిల్క్ షేక్స్, చాలా మందికి డార్క్ చాక్లెట్ కూడా బాగా పనిచేస్తుంది. సో ఇలాంటివన్నీ జస్ట్ పీరియడ్స్ కి ముందు తింటే కూడా దిస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఇప్పుడు చాలా చిన్న వయసులోనే పిల్లలు మెచ్యూర్ అవ్వటం చూస్తున్నాము. అటువంటి పిల్లలకు అసలు కరెక్ట్గా పాపం వాళ్ళకి ఏది ఎలా మెయింటైన్ చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితి. కంప్లీట్గా ఒక 3-4 days ముందు పీరియడ్స్ వస్తుంది అనగానే వీక్ అయిపోతారు. ఇందాక మీరు చెప్పినట్టుగా కంప్లీట్ బెడ్కే అంకితం అయిపోవడం, స్కూల్కి వెళ్ళే పిల్లలు కదా, స్కూల్కి కూడా వెళ్ళాలనిపించకపోవటము, ఏదైనా ఫుడ్ మనం వాళ్ళకి హెల్తీగా చేసి పెట్టినా కూడా మేము తినము అనే టైప్లో అయిపోయింది. ఇది అక్కడి వరకు రాకుండా ఉండాలి అని అంటే ముందుగానే ఇంకొక కొన్ని రోజులు ముందే వస్తుంది అనగానే మనం ఎలాంటి కేర్ తీసుకోవచ్చు? మెయిన్గా నేను చెప్పినట్టు ఫుడ్ ఒకసారి కేర్ఫుల్గా చూసుకోవాలంటే, సెకండ్ ఆఫ్ ఆల్ మీరు యోగా చాలా మంచిగా చేస్తే ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. సో నేను ఏం చెప్తా అంటే లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ చేయించండి. సో చాలా మందికి ఎలా ఉంటుందంటే చిన్నపిల్లలు కదా వీళ్ళకి ఎక్సర్సైజ్ ఎందుకు ఇలా అనుకుంటారు. కానీ వాళ్ళకి లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ లైక్ వాకింగ్ అయినా, యోగా అయినా,
ప్రాణాయామం అయినా చేయడము అలాంటివి మనం అలవాటు చేసాము అంటే అప్పుడు ఏమవుతుందంటే బాడీలో బ్యాలెన్స్ ఉంటుంది. సో పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా బాడీ విల్ బి ప్రిపేర్ టు హ్యాండిల్ ఇట్. అంటే ఇప్పుడు సడన్ గా ఏమైనా హార్మోన్స్ డ్రాప్ అయ్యాయి, ఎనర్జీ డ్రాప్ అయింది అంటే బాడీ విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ దట్ అనమాట. ఓకే, అంటే ఒక పిల్లల విషయంలోనేనా లేదంటే పెద్దవాళ్ళు కూడా ఆ టైంలో ఎక్సర్సైజెస్, జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, జిమ్ వర్కౌట్స్ ఇవన్నీ చేయొచ్చు అంటారా? సో పెద్దవాళ్ళల్లో కూడా అది బాడీ టు బాడీ డిఫర్ అవుతుందండి. ఇప్పుడు ఎవరైనా చూడండి వర్కౌట్ చాలా ఎక్కువ ఇంటెన్స్గా చేస్తున్నారు అంటే కొంతమంది వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు, కొంతమంది ఫీమేల్స్ 5 days a week 6 days a week జిమ్ వెళ్తారు. సో అలాంటి వాళ్ళకి అలవాటు ఉంటుంది కనుక పీరియడ్స్లో వాళ్ళు చేసుకున్న కాస్త లో ఇంటెన్సిటీగా చేసి దే ఆర్ ఓకే టు డూ ఇట్. బట్ ఇప్పుడు కొంతమంది చూడండి వీక్లీ ఒకసారి జిమ్కి వెళ్తారు, లేదంటే వెయిట్స్ అసలు ఎత్తారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే పీరియడ్స్ ఉన్న ఫస్ట్ హాఫ్లో అసలు వెయిట్స్ అంత హెవీగా ఎత్తకూడదు. యూ షుడ్ రాదర్ డూ లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, ఇట్లా యోగా అయినా వాకింగ్ అయినా. ఇంకా కొంతమందికి ఏం చెప్తామంటే మీకు ఇంకా కాస్త ఇంటెన్స్గా కావాలంటే పిలాటెస్ ఇలాంటివన్నీ చేయొచ్చు. సో దాట్ విల్ హెల్ప్ అని. సెకండ్ హాఫ్ నుంచి మీరు పీరియడ్స్ అవన్నీ ఆగిపోయినప్పటి నుంచి దెన్ యూ కెన్ స్టార్ట్ విత్ హెవీ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్. ఓకే, ఈ సమయంలో చాలా మందికి స్టమక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది, లేదంటే కాళ్ళు స్వెల్లింగ్ రావటము, కాళ్ళు లాగేయటము, ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది చెప్తారు పీరియడ్స్ టైంలో ఎటువంటి మాత్రలు వేసుకోకూడదు, అది న్యాచురల్గా వచ్చింది, న్యాచురల్గానే వెళ్ళాలి. కానీ ఓకే, అది మనం అగ్రీ, కాకపోతే ఆ పెయిన్ తట్టుకోలేక ఖచ్చితంగా వేసుకోవాల్సిందే పెయిన్ కిల్లర్ ఏదైనా అనిపిస్తుంది. నిజంగా అలా యూస్ చేయొచ్చు అంటారా? చేయొచ్చండి, బికాజ్ అందరిది బాడీ కాంపోజిషన్ వేరే. అండ్ పెయిన్ అనేది ఇట్ డస్ నాట్ కమ్ బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ కారణం. ఇప్పుడు చాలా మందికి పీసీఓఎస్ మూలంచి రావచ్చు, ఫైబ్రాయిడ్స్ మూలంచి రావచ్చు, ఎండోమెట్రియోసిస్ అంటారు, ఎండోమెట్రియోసిస్ మూలంచి రావచ్చు. సో ఇలా చాలా మటుకు కాజెస్ ఉంటాయి. కొంతమందికి ఓవరీ సిస్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే నార్మల్ కంటే కూడా చాలా ఎక్కువ పెయిన్ తెస్తాయి అనమాట. సో అలాంటి వాళ్ళని ఇఫ్ యూ సే దట్ మీరు పెయిన్ కి తట్టుకోండి, టాబ్లెట్ వేసుకోకూడదు అంటే దట్ ఈస్ ఇన్హ్యూమన్ ఐ ఫీల్. వాట్ ఐ వుడ్ సే ఇస్ డెఫినెట్లీ డోంట్ గో ఓవర్ బోర్డ్, అంటే ఎక్స్ట్రా మెడికేషన్స్ తీసుకోవద్దు. బట్ మీ పెయిన్ మేనేజ్ అయ్యే వరకు టేక్ ద రెగ్యులర్ మెడికేషన్స్ వాట్ ఎవర్ ఆర్ దేర్. ఇప్పుడు కొంతమందికి ఈవెన్ ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు చాలా ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుంది. అంటే దే విల్ బి బ్లీడింగ్ ఫర్ లైక్ 6-7 days, అప్పుడు 10 days. సో అలాంటి వాళ్ళలో పెయిన్ కిల్లర్ తో పాటు వీ హ్యావ్ టు గివ్ అదర్ టాబ్లెట్స్. సో వీ కాంట్ గో బై అసలు పీరియడ్స్ లో టాబ్లెట్ తీసుకోకూడదు అన్నట్టు వీ కాంట్ డూ దట్. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నదే శానిటరీ ప్యాడ్స్ విషయానికి వస్తే అసలు ఇది ఎన్ని అవర్స్కి ఒకసారి చేంజ్ చేయాలి? కొంతమంది కంప్లీట్గా మార్నింగ్ మనం యూస్ చేస్తే ఈవినింగ్ వరకు కూడా చేంజ్ చేయరు, నాకేం అవ్వలేదు అన్నట్టుగా మాట్లాడతారు. కొంతమంది ఏమో లేదు ఎవ్రీ 2-3 అవర్స్కి ఒకసారి చేంజ్ చేయాలి అంటారు. అసలు ఎలా ఇది యూస్ చేసే విధానం ఎలా ఉండాలి? సో డిపెండింగ్ ఆన్ ద ఫ్లో అండి. ఇప్పుడు ఎప్పటికైనా వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ప్యాడ్స్ అనేవి అట్లీస్ట్ 4 to 6 hours తర్వాత చేంజ్ చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీకు వాళ్ళకి పీరియడ్స్ అయిందా, అక్కడ స్టెయినింగ్ అయిందా లేదా, యూ హ్యావ్ టు చేంజ్ ద ప్యాడ్ ఆఫ్టర్ 6 hours. అది ఎందుకు అంటాము అంటే బికాజ్ అది క్లోజ్డ్ ఏరియా ఉంటుంది అండ్ అక్కడ ఆల్రెడీ అక్కడ సిక్రీషన్స్ అవన్నీ అవుతున్నాయి. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ ఏరియా ఫర్ బ్యాక్టీరియా అండ్ అదర్ కైండ్ ఆఫ్ వైరసెస్ టు కమ్. సో అందుకోసం అని మీకు ఎవరికైనా పీరియడ్స్ అవ్వట్లేదు, స్టిల్ యూ వాంట్ టు సీ అంటే ఎవ్రీ 4 to 6 hours చేంజ్ చేయాలి. హెవీ ఫ్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ఆఫ్టర్ 2-3 hours వెన్ ఎవర్ ద ప్యాడ్ ఇస్ ఫుల్ అప్పుడు చేంజ్ చేసేసేయాలి. ఓకే ఓకే, ఇప్పుడు కొంతమంది పెయిన్ కోసం అని చెప్పి హాట్ బ్యాగ్స్ అని చెప్పి రకరకాలుగా యూస్ చేస్తుంటారు, అది కరెక్ట్ పద్ధతి అంటారా? సో హాట్ బ్యాగ్స్ వాడేటప్పుడు కూడా యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. చాలా మంది చాలా వేడి నీళ్ళు పోసేసి దాన్ని చాలా ఎక్కువ సేపటికి పెట్టేసుకుంటారు. సో అలాంటప్పుడు బర్న్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మోడరేట్ హీట్ అంటే మనం ఒక పాలు ఎట్లా వేడి చేస్తామో అది బాయిల్ అయ్యే వరకు అంతవరకు వెయిట్ చేయొద్దు. జస్ట్ నీళ్లు పెట్టి ఒక 1 minute అట్లా బాయిల్ చేసి వదిలేస్తే చేసి దెన్ దాంట్లో పెట్టి జస్ట్ మీరు ఒక 1-2 minutes కి పెట్టుకుని మళ్ళీ తీసి తర్వాత మళ్ళీ పెట్టుకుంటూ ఉండండి. దాన్ని పెట్టేసి 1/2 hour అలా కంటిన్యూస్ గా అలా పెట్టకూడదు, మధ్య మధ్యలో గ్యాప్స్ ఇస్తూ ఉండాలి. ఓకే ఓకే, అగైన్ మళ్ళీ స్కిన్ టాపిక్ వస్తే ఈ మధ్యకాలంలో చాలా మందికి ఓవర్ స్వెట్టింగ్ అనేది పెద్ద సమస్యగా మారింది. అది చిన్నపిల్లలే కావచ్చు, మేల్ అవ్వచ్చు, ఫిమేల్ అవ్వచ్చు, ఎవరైనా సరే. ఇది నిజంగా అంటే చాలా మంది చెప్తారు డాక్టర్స్ స్వెట్ వచ్చినా పర్లేదు కానీ స్మెల్లింగ్ ఎక్కువగా ఉంటే ఇది కొంచెం రిస్క్ అని చెప్పి. అసలు ఈ స్వెట్టే పెద్ద రిస్క్ అని ఫీల్ అవుతుంటారు వచ్చిన వాళ్ళు. ఏంటి అసలు దీని గురించి? సో మనకి ఆర్మ్స్ దగ్గర లేకపోతే ఈ గ్రాయిన్ ఏరియాస్లో ఇలాంటి వాటిలో గ్లాండ్స్ ఉంటాయి, స్వెట్ గ్లాండ్స్ అనేవి అంటాం అనమాట. సో మనం బాడీ టెంపరేచర్ రెగ్యులేషన్ కోసము దీన్ని వాడతాము. సో ఇప్పుడు మనకి కార్స్ లో ఉంటాయి చూడండి రెగ్యులేటర్స్, అట్లానే మన బాడీ రెగ్యులేటర్ కూడా ఇదన్నమాట. సో ఇప్పుడు కొంతమందికి మెటబాలిజం హై ఉన్నప్పుడు వాళ్ళకి ఆర్మ్స్ నుంచి చాలా ఎక్కువ స్వెట్ వస్తూ ఉంటుంది అండ్ అది డిఫరెంట్ కండిషన్స్ లో మారుతూ ఉంటుంది. ఇప్పుడు
ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఎక్కువ వస్తుంది, ఎండ ఎక్కువ ఉన్నప్పుడు అలాగా అవుతుంది. సో కొంతమందికి అది చాలా ఎక్కువ వస్తుంది అనమాట. దాన్ని హైపర్ హైడ్రోసిస్ అని చెప్తాము. ఓకే. సో అది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అంత ఎక్కువ స్వెట్ వచ్చినప్పుడు అక్కడ బ్యాక్టీరియా అవన్నీ వచ్చినప్పుడు కూడా స్మెల్ స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఆర్మ్ పిట్స్, గ్రాయిన్ ఇవన్నీ ఏరియాస్ ఎట్లా అంటే ఒకసారి మీకు ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అది ఎలిమినేట్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో అందుకే ఏమంటామంటే మీకు అట్లాంటి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అంటే దెన్ యూ జస్ట్ సీక్ ట్రీట్మెంట్. ఇమీడియట్లీ అది మనం క్యూర్ చేసేస్తే ఇట్ ఈస్ బెటర్ అని. ఓకే. చాలా మందిలో ఇప్పుడు మీరు అన్నట్టుగా అండర్ఆర్మ్స్ ఇలా కాకుండా ఫుడ్ తింటున్నప్పుడు ప్రత్యేకంగా హెడ్లో రావటము, హ్యాండ్స్లో రావటము, లేదంటే అరిపాదాల్లో రావటము ఇలా వస్తుంది. సాధారణంగా ఎవరికైనా అరిచేతుల్లో అరిపాదాల్లో స్వెట్ రాదు కొంచెం, అంటే మనం ఎండలో ఉన్నప్పుడైతే పాదాల్లో ఓకే కానివ్వండి, జనరల్గా రాదు. ఏంటి ఇది ఏదో డిఫరెంట్గా ఉంది, అందరికి అలా ఉండదు, నాకు ఇలా ఉంది, నాకు ఏదైనా డిసీజ్ ఏమో అని చెప్పి టెన్షన్ పడుతూ లేదండి. ఇట్ ఈస్ జస్ట్ ద వే దే ఆర్ వైర్డ్. అంటే కొంతమందికి మనకి జనరల్గా ఎట్లా అంటే స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో మనకి స్వెట్ వచ్చేటట్టు మన నర్వ్స్ యాక్ట్ చేస్తాయి అన్నమాట. సో దాన్ని మనము ఇలాగ కోలినర్జిక్ ఎడ్రినర్జిక్ రియాక్షన్ అంటాము. కొంతమందికి ఎట్లా అంటే వాళ్ళ వైరింగ్ వేరేగా ఉంటుంది. సో ఇప్పుడు స్పైసీ ఫుడ్ ఏమైనా తిన్నారు, వేడి ఫుడ్ ఏమైనా తిన్నారు అంటే కూడా వాళ్ళకి బాడీ అది స్ట్రెస్ లాగా బిహేవ్ చేసినట్టు అనుకుంటుంది అనమాట. సో అప్పుడు దెన్ ఇట్ రెస్పాన్స్ బై చాలా ఎక్కువ స్వెట్ అవన్నీ తీయడానికి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి యూజువల్ ప్లేసెస్ నుంచే కాకుండా మొత్తం ఏరియాస్ నుంచి స్వెట్ స్టార్ట్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకి అంటే దిస్ ఇస్ నాట్ ఎ డిజీజ్ దట్ నీడ్స్ ఎనీ ట్రీట్మెంట్, ఇట్స్ జస్ట్ ద వే దేర్ బాడీ ఈజ్ వైర్డ్ అనమాట. సో వాళ్ళకి ఏమైనా చాలా ప్రాబ్లమాటిక్ గా ఉందంటేనే దెన్ వి గో హెడ్ అండ్ గివ్ ద ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అంటే ఇది అంటే సర్జరీ టైప్ ఆఫ్ ఉంటుందా, మెడికేషన్ ఉంటుందా, ఎలా ఉంటుంది? సో దీనికి ఓరల్ మెడికేషన్స్ ఉంటాయండి. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఏంటంటే దీనికి బోటాక్స్ వాడతాము. సో అండర్ ఆర్మ్స్ లో అయినా లేకపోతే హ్యాండ్స్, సోల్స్ ఆఫ్ ద ఫీట్ లో మనకి ఎక్కడెక్కడ చిన్న చిన్న గ్లాండ్స్ ఉంటాయో ఆ ఏరియాస్ లో బోటాక్స్ పెడితే మనకి ఆ గ్లాండ్స్ రిలాక్స్ అవుతాయి అనమాట. సో అమౌంట్ ఆఫ్ స్వెట్ అవన్నీ కూడా తగ్గిపోతాయి. సో అదే కాకుండా ఈ ట్రీట్మెంట్ తో కూడా వాళ్ళకి కాలేదు అంటే దెన్ ఇంకా ఫర్దర్ ఉంటాయి, లేజర్స్ అవన్నీ ఉంటాయి. కొంతమందికి దీంతో ఇన్ఫెక్షన్ అయ్యి గ్లాండ్ ప్రాబ్లం వచ్చి పస్ అవన్నీ ఫామ్ అవుతాయి. సో అలాంటి వాళ్ళకి సర్జరీ చెప్తాం అనమాట. ఓకే. ఓకే. జనరల్గా అంటే సర్జరీ వరకు అంటే వాళ్ళకున్న ఇరిటేషన్స్ని బట్టి సర్జరీ చూస్ చేసుకోవచ్చేమో, లేదంటే మెడికేషన్. కానీ సాధారణంగా మనందరం మాట్లాడుకునేది మన బాడీలో ఉన్న బ్యాడ్ అంతా కూడా స్వెట్ రూపంలో బయటకు వస్తుంది అని చెప్పి ఒక రకంగా మనం దాన్ని స్టాప్ చేస్తున్నాము అని అంటే ఇది రిస్క్ ఏమో కదా అని నా అభిప్రాయం. దాని గురించి ఏమంటారు? సో స్వెట్ అనేది చూడండి, ఇట్ కమ్స్ అవుట్ ఫర్ ఎవ్రీ పర్సన్ అండ్ దానికి ఒక రేంజ్ ఉంటుంది. ఇప్పుడు మనం సర్జరీకి ఎవరినైనా సజెస్ట్ చేస్తున్నాము అంటే వాళ్ళకి నార్మల్ కంటే ఎక్కువ పోతున్నట్టు, అండ్ దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దెమ్. ఎందుకంటే ఇప్పుడు మనకి పర్ డే స్వెట్ కాస్త ఒక ఇంత 500 ml పోయింది అంటే దట్ ఈస్ ఓకే. దానికంటే ఎక్కువ అమౌంట్ పోతుంది అంటే వాళ్ళకి బాడీలో డిహైడ్రేషన్ రావడము, లేదంటే ఇట్లాగా బ్యాక్టీరియా వచ్చి ఇన్ఫెక్షన్ రావడము, ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దిస్ ఈస్ గెటింగ్ ఇన్ టు అబ్నార్మల్ కేటగిరీ అనమాట, నార్మల్ కాకుండా. సో మీకు ఆ 500 ఆ ml లో వస్తుంది అంటే మీరు చెప్పింది కరెక్ట్, దట్ మన బాడీ డిటాక్స్ కి అవన్నీ వాడుతుంది అని. కానీ వన్స్ దట్ లిమిట్ ఇస్ క్రాస్డ్ మన బాడీ ఇస్ జస్ట్ లూజింగ్ వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్ నార్మల్ గా ఉన్నది. సో దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద బాడీ ఆల్సో. సో అలాంటప్పుడు మీ ట్రీట్మెంట్ తీసుకోవడం ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే. అంటే ఇప్పుడు జనరల్గా ఏదైనా మనకు డిసీజ్ వచ్చినప్పుడు బ్లడ్ టెస్ట్ ద్వారానో యూరిన్ టెస్ట్ ద్వారానో అలా తెలుస్తుంది. ఈ స్వెట్ కి సంబంధించి మనకు వెళ్ళిపోవాల్సిందంతా కాకుండా ఎక్కువ వెళ్తుంది, వీళ్ళకి సర్జరీ నీడ్ అని అన్నారు కదా, అది ఎలా తెలుస్తుంది? సో సర్జరీ ఎప్పుడు చేస్తామంటే చాలా మంది ఎట్లా వస్తారంటే అండర్ ఆర్మ్స్ లో వాళ్ళకి పస్ వచ్చేసి చాలా అక్కడ స్కిన్ హార్డ్ అయిపోయి అలాంటి సిచ్యువేషన్ లో వస్తారు. సో అలాంటి వాళ్ళకి సర్జరీ చేస్తాము. లేదు జస్ట్ ఈ బోటాక్స్ ఆర్ ఓరల్ టాబ్లెట్స్ ఎవరికి చేస్తామంటే వాళ్ళే చెప్తారనమాట. మీరు చెప్పినట్టు ఇప్పుడు మనం ఏమైనా తిన్నాము అంటే చాలా ఎక్కువ అసలు స్వెట్టింగ్ రావడం, లేదంటే అసలు జస్ట్ పొద్దున్న బట్టలు వేసుకుని ఆఫీస్కి వెళ్తుంటే విదిన్ 1 hour మొత్తం అంతా షర్ట్ తడిసిపోవడము. సో ఇలాంటివన్నీ దే విల్ అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ నాట్ నార్మల్, దిస్ ఇస్ అబ్నార్మల్ అన్నట్టు. టెస్ట్ కంటే కూడా వాళ్ళ హిస్టరీ టేకింగ్ లో మేము అనలైజ్ చేస్తాం అనమాట. అంటే ఏ సిచ్యువేషన్స్ లో అవుతుంది, ఎంతవరకు అవుతుంది, దాన్ని బట్టి దెన్ వి కేటగరైజ్. ఓకే. నిజంగానే చాలా చాలా డౌట్స్ ఉన్నాయి. కొన్ని మాత్రమే నేను ఇప్పుడు అడిగిన, అంటే మన వాళ్ళందరికీ ఉన్న డౌట్సే, అందులోంచి నేను కొన్ని మాత్రమే నాకు అనిపించినవి అడిగిన. నెక్స్ట్ టైం పర్టికులర్గా మనం స్కిన్, హెయిర్ అలా సపరేట్గా తీసుకొని ఇంకా ఎక్కువగా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చాలా డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేశారు. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting.
బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.